Kargil war. What exactly happened? కార్గిల్ లో బటాలిక్ సెక్టర్ అని ఒక గొర్రెలు కాసుకునే అతని యాక్ అని ఉంటుంది తెలుసా? యాక్స్ జనరల్ అది తప్పిపోయిందని చెప్పి కొండల మీద ఎత్తడానికి వెళ్ళాడు. కానీ చూస్తేనేమో ఎక్కడ ఫుడ్ స్టెప్స్ కనపడలే ఆ మనిషిలో. ఎవరో వచ్చారు, కాకపోతే అది పాకిస్తాన్ ఆర్మీయా లేకపోతే పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్టా మనకు తెలియదు. When we read history books, నాకు నెపోలియన్ బోనపార్ట్ గురించి చెప్పారు, అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చెప్పలేదు. అలాంటివి మీరు ఏమి చెప్పకుండా దాచిపెట్టేస్తే హౌ డూ యూ థింక్ నెక్స్ట్ జనరేషన్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇన్స్పైర్డ్? అంతెందుకు అల్లూరి సీతారామరాజు గురించి ఎంత చదివాం మనం? చదివాం, ఎంతో కొంత చదివాం, కానీ అది ఎక్కడ కన్ఫైన్ అయిపోయింది తెలుసా? ఒక లాంగ్ ఆన్సర్కి అయిపోయింది. అవును, చాలా ట్రైనింగ్ స్టోరీస్ ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ 500 పుషర్స్, 1200 పుషర్స్. దే జస్ట్ వాంట్ యూ టు బి టఫ్. ఎంత టఫ్ అయితే అంత మంచిది అన్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇక్కడ సివిలియన్స్ కంప్లైంట్ చేయరా? అందరూ మనకి ఏం చెప్తారు, కాశ్మీర్ లో ఆర్మీ ఇది చేస్తుంది అది చేస్తుంది అని చెప్తారు. బట్ నో బడీ టాక్స్ అబౌట్ వన్ పర్టికులర్ థింగ్, వెరీ ఇంపార్టెంట్. డ్రగ్ అబ్యూస్ చాలా ఎక్కువ కాశ్మీర్లో. లాట్ ఆఫ్ డ్రగ్స్. ఎక్కడైతే పాకిస్తాన్ తో బార్డర్ ఉందో, ఏ స్టేట్ అయితే, దేర్ ఈస్ ఆల్వేస్ డ్రగ్ మెనెన్స్. Major Harshavardhan, thank you so much for joining. Jai Hind, thank you for inviting. Yeah. So, Major, మీరు గుంటూరు నుండి కదా? I was basically born in Narshabet, the gateway of Palnadu, as they say. Yeah. But 9th తర్వాత from 10th నుంచి నేను గుంటూరు షిఫ్ట్ అయిపోయాను. సో మీ చైల్డ్హుడ్ అంతా గుంటూరు, నర్సరావుపేట? ఆల్మోస్ట్ 10th వరకు నర్సరావుపేట, ఆ తర్వాత గుంటూరు ఫర్ ఫ్యూ ఇయర్స్. మేజర్, యాక్చువల్లీ నా చైల్డ్హుడ్లో నేను స్కూలింగ్ టైంలో ఉన్నప్పుడు రెగ్యులర్గా నేను విన్నది ఏంటి అంటే కార్గిల్ వార్. అందరు ఇదే మాట్లాడేవారు, కానీ యాక్చువల్ కాంటెక్స్ట్ చాలామందికి తెలియదు. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్? కార్గిల్ వార్లో ఏం జరిగింది, దాని ప్రీ అండ్ పోస్ట్ స్టోరీస్ ఏంటి? గుడ్ దట్ యూ బ్రాట్ దిస్ అప్. దిస్ ఇయర్ 25 years ఆఫ్ కార్గిల్ వార్. సో ఇండియన్ ఆర్మీ సెలబ్రేటింగ్ ఇట్. మనం ఏమంటాం అంటే దాన్ని రజతోత్సవ్ అంటాం. యా, అవును. ఎస్, రజతోత్సవ్ ఆఫ్ కార్గిల్ వార్. ఓకే, కార్గిల్ వార్ బేసికల్లీ స్టార్ట్ ఎక్కడైంది అంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ సియాచిన్ గ్లేషియర్. ఇండియా అండ్ పాకిస్తాన్ ఫైట్ చేసినాయి సియాచిన్ గ్లేషియర్ కోసం. అప్పుడు ఫైట్ చేస్తున్నప్పుడు పర్వేజ్ ముషరఫ్ ఎవరైతే ఉన్నారో, హీ యూస్ టు బి ఏ బ్రిగేడియర్. ఆ టైంలో వీ డిఫీటెడ్ పాకిస్తాన్. సో దట్ వాజ్ ఎ వెరీ బిగ్ బ్లో టు బ్రిగేడియర్ పర్వేజ్ ముషరఫ్ దట్ టైం. సో ఎప్పుడైతే బ్రిగేడియర్ పర్వేజ్ ముషరఫ్ జనరల్ పర్వేజ్ ముషరఫ్ అయ్యాడు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆఫ్ పాకిస్తాన్, సో అతను ఏమనుకున్నాడు, ఇప్పుడు నా దగ్గర ఛాన్స్ ఉంది, నేను మళ్ళా సియాచిన్ని క్యాప్చర్ చేసుకుంటాను అని. దట్ వాజ్ హిజ్ ఇంటెన్షన్. సో 1999 ఫిబ్రవరిలో ఏమైందంటే, అటల్ బిహారీ వాజ్పేయి గారు, అప్పుడు మన పిఎం, ఆయన లాహోర్ వెళ్ళారు ఒక అగ్రిమెంట్ గురించి మాట్లాడడం కోసం, ట్రీటీ గురించి. కరెక్ట్గా అదే టైంలో ఫిబ్రవరిలో ఆయన వెళ్ళారు. మొత్తం పీస్ టాక్స్ అయినాయి. వాళ్ళు మనకి ఫుల్గా సపోర్ట్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు, మా వైపు నుంచి ఏం ఇబ్బంది ఉండదు అన్నట్టుగా. కానీ బై మార్చ్ 1999, 1 month తర్వాత, కార్గిల్లో బటాలిక్ సెక్టర్ అని ఒకటి ఉంటుంది. ఆ సెక్టర్లో ఒక గొర్రెలు కాసుకునే అతని యాక్ అని ఉంటుంది తెలుసా? యాక్స్ జనరల్లీ అది తప్పిపోయిందని చెప్పి కొండల మీద వెతకడానికి వెళ్ళాడు. ఓకే, వెతకడానికి వెళ్ళినప్పుడు హీజ్ అ సివిలియన్. రైట్. వెతకడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 6 అక్కడ ఒక బంకర్ లాంటిది ఉంటే దాన్ని క్లీన్ చేయడం అతను చూశాడు దూరం నుంచి. అతను చూసినప్పుడు ఫస్ట్ ఏమనుకున్నాడు, మన ట్రూప్స్ ఏమో, ఇండియన్ ఆర్మీ ట్రూప్స్ వచ్చి ఆ బంకర్స్ మళ్ళీ ఆక్యుపై చేస్తున్నాయి అని అనుకున్నాడు. కానీ చూస్తేనేమో ఎక్కడ ఫుడ్ స్టెప్స్ కనపడలే ఆ మనిషిలో అతనికి. దట్ ఈస్ వెన్ హీ అండర్స్టూడ్, వీళ్ళు మన వైపు నుంచి రాలేదు, ఆపోజిట్ సైడ్. సో అప్పుడు అతను ఇండియన్ ఆర్మీకి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అదే టైంలో ఇండియన్ ఆర్మీ కూడా సర్వేలెన్స్ మొదలు పెడితే అప్పుడు తెలిసింది ఏంటి అంటే, ఎవరో వచ్చారు, కాకపోతే అది పాకిస్తాన్ ఆర్మీయా లేకపోతే పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్టా మనకు తెలియదు. చాలా రోజుల వరకు పాకిస్తాన్ కెప్ట్ డినయింగ్ ఇట్. మేమేం ఆపరేషన్స్ చేయట్లేదు, ఓన్లీ వాళ్ళు కాశ్మీర్లో టెర్రరిజం ఎలాగుందో ఆ టెర్రరిస్ట్ వచ్చి ఉంటారు, మాకేం సంబంధం లేదని. కానీ ఎప్పుడైతే ఫస్ట్ అటాక్ అయ్యి మనం చంపాము వాళ్ళని, వాళ్ళ దగ్గర నుంచి పాకిస్తాన్ ఆర్మీవి ఐ కార్డ్స్ మనకు దొరికినాయి. దట్ ఈస్ వెన్ వీ అండర్స్టూడ్ ఇట్స్ యాక్చువల్లీ ఎ వార్. సో పాకిస్తాన్ ఆర్మీ ఐడి కార్డ్స్ మన సోల్జర్స్కి దొరికింది. వాళ్ళని చంపారు కదా, వచ్చిన 5 ఎవరైతే స్టార్టింగ్ లో వచ్చారో, వాళ్ళని చంపినప్పుడు వాళ్ళని మనం సర్చ్ చేస్తాం కదా. సర్చ్ చేసినప్పుడు వాళ్ళ జేబుల్లో వాళ్ళ ఐ కార్డ్స్ దొరికాయి. పాకిస్తాన్ ఆర్మీ, దే వర్ ఆఫీసర్స్, జవాన్స్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ
సో అప్పుడు మనకు అర్థమైంది దిస్ ఈజ్ సంథింగ్ బిగ్గర్ దాన్ జస్ట్ టెర్రరిజం. సో అప్పుడు మన వాళ్ళు స్టార్ట్ చేసి వీ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ అఫెన్సివ్. ఇది మార్చ్లో స్టార్ట్ అయితే బై జూలై వీ హ్యావ్ వన్ ఇట్. ఇందులోనే మీరు షేర్ షా మూవీ చూసుంటారు. షేర్ షా, ఎస్, కెప్టెన్ విక్రమ్ బాత్రా, రైట్. ఆ తర్వాత గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్, Right. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ పరమ్వీర్ చక్ర. చాలా గ్యాలంటరీ అవార్డ్స్. లాట్ ఆఫ్ దెమ్ వెరీ ఆఫీసర్స్ ఆఫ్ వెరీ యంగ్ ఏజ్, 21, 23, 24 ఈ ఏజ్లో వాళ్ళు దేశం కోసం వాళ్ళ ప్రాణాలను ఇచ్చారు. ద మెయిన్ మోటివ్ బిహైండ్ కార్గిల్ వార్ ఏంటి అంటే దెర్ ఈస్ NH1, నేషనల్ హైవే 1, విచ్ గోస్ ఫ్రమ్ శ్రీనగర్ టు లే లద్దాఖ్. ఓకే, ఒకసారి ఆ రోడ్ కట్ అయిందా సియాచిన్ గ్లేషియర్, లే లద్దాఖ్ ఇదంతా ఇండియా నుంచి కట్ ఆఫ్ అయిపోతుంది. బికాస్ అది మౌంటైన్ టెరైన్ కాబట్టి దెర్ ఈస్ ఓన్లీ వన్ రోడ్ గోయింగ్ ఫ్రమ్ ది ఇండియన్ మెయిన్ కాంటినెంట్ టు సబ్ కాంటినెంట్ టు లే లద్దాఖ్, విచ్ యాక్చువల్లీ కనెక్ట్స్ ఇట్. సో పర్వేజ్ ముషరఫ్ ప్లాన్ ఏంటి అంటే ఆ రోడ్ని మనం ఎప్పుడైతే కట్ చేస్తామో మనం లే లద్దాఖ్ని, సియాచిన్ని మనం మళ్ళీ ఆక్యుపై చేసుకోవచ్చు అని. బట్ దే కుడెంట్ డూ ఇట్ అండ్ అఫీషియల్లీ వి వన్ ది కార్గిల్ వార్ ఇన్ 1999. సో నేను అప్పుడు 3rd స్టాండర్డ్లో ఉన్నాను ఇది కార్గిల్ వార్ జరిగినప్పుడు. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మోటివేషన్ ఫర్ మీ ఆల్సో. నేను ఫస్ట్ టైం ఇప్పుడు నర్సరావుపేట ఎలాంటి ప్లేస్ అంటే పల్నాడు, వి ఆల్ నో హౌ నోటోరియస్ పల్నాడు. అవును. నేను చిన్నప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి అంటే బాంబులు వేసుకోవాల్సిందే. ఒకవైపు మాచర్ల, గుత్తికొండ, బిలం ఇలాంటి ఏరియాస్ ఉండే. అక్కడ టెర్రరిస్టులు, మావోయిస్ట్ నక్సలైట్స్ వీళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు. సో దెర్ ఈస్ వైలెన్స్ ఆల్ అరౌండ్. కానీ వీళ్ళందరూ పోలీసులకు భయపడేవాళ్ళు కాదు, పొలిటీషియన్స్కి భయపడేవాళ్ళు కాదు. వీళ్ళందరూ భయపడేది ఎప్పుడు అంటే ఎప్పుడైతే వాళ్ళకి క్యామోఫ్లాజ్ కనపడుతుందో అప్పుడు నేను చూసింది ఏంటంటే ఒక్కళ్ళు కూడా రోడ్డు మీద ఉండేవాళ్ళు కాదు. ఎలక్షన్స్ అప్పుడైనా ఏదైనా ఎంత పెద్ద గొడవ జరుగుతున్నా ఒక్కసారి క్యామోఫ్లాజ్ యూనిఫామ్ కనపడిందా అందరి ఇళ్లలోకి మళ్ళా డిస్పర్స్. దట్ ఈస్ వెన్ ఐ అండర్స్టూడ్ వాట్ ఇండియన్ ఆర్మీ ఈస్ అండ్ హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్. అండ్ దట్ టు ద ఇంటెన్షన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ బేసిక్ గా దేనికి? ప్రొటెక్ట్ ది కంట్రీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ థ్రెట్స్. లోపల ఉన్న ప్రాబ్లమ్స్ చూసుకోవడం యాక్చువల్ గా ఇండియన్ ఆర్మీ పని కాదు. కానీ ఇలాంటి ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, భయంకరమైన సిచ్యువేషన్స్, పోలీస్ ఎప్పుడైతే హ్యాండిల్ చేయలేదో, లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైతే హ్యాండిల్ చేయలేదో అప్పుడు ఇండియన్ ఆర్మీ కమ్స్ ఇన్ టు ప్లేస్. సెంట్రల్ పోలీసెస్ వల్ల హ్యాండిల్ అవ్వలేదు. అలాంటప్పుడు ఇండియన్ ఆర్మీ కమ్స్ అండ్ టేక్ ఓవర్స్ ది చార్జ్. లాంటివి జరిగినప్పుడు, పెద్ద పెద్ద ఎలక్షన్ గొడవలు జరిగినప్పుడు ఎలక్షన్స్ కి జనరల్ గా రారు. రైట్. కానీ చిన్నప్పుడు ఏంటి, ఒకసారి క్యామోఫ్లాజ్ చూస్తే ఈవెన్ దో దే ఆర్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్, లోకల్ పాపులేషన్ కి తెలియదు వాళ్ళు ఎవరని. వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఆర్మీ వచ్చింది అని తెలియగానే అందరూ డిస్పర్స్. సో దట్ ఈస్ ది ఫస్ట్ టైం ఐ హర్డ్ అబౌట్ ఆర్మీ వెన్ ఐ వాజ్ ఇన్ 3rd స్టాండర్డ్. దాని తర్వాత నేను చాలా మందికి చెప్పేది ఏంటంటే మీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. ఆ బేసిక్స్ మీరు ఎలా నేర్చుకుంటారో మీ లైఫ్ మొత్తం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాళ్ళం, రిసెస్ బెల్ ఉంటుంది, ఇంట్లో రూపాయి 2 రూపాయలు అడిగేవాళ్ళం ఏదైనా కొనుక్కుందాం అని. ఏ రోజు రూపాయి ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే, ఏ రోజు అయితే కార్గిల్ వార్ అయిపోయిందో, కార్గిల్ వార్ తర్వాత మై స్కూల్ స్టార్టెడ్ కలెక్టింగ్ ఫండ్స్ ఫర్ కార్గిల్ వార్ విడోస్. అందులో ఎవరైతే ఇంజూర్ అయ్యారో వీళ్ళకి డొనేషన్స్ పంపించడం కోసం మా స్కూలే కాదు చాలా స్కూల్స్ వాళ్ళు డొనేషన్ డ్రైవ్ అది స్టార్ట్ చేసింది. అది ఫస్ట్ టైం మా ఇంట్లో నేను వెళ్ళి రీజన్ చెప్తే వాళ్ళు నన్ను ఒక క్వశ్చన్ కూడా అడగకుండా డబ్బులు ఇచ్చి వెళ్ళి డొనేట్ చేయమని చెప్పి. సో మేబీ దట్ ఈస్ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫర్ మీ. So that inspired you a lot. That inspired me a lot. Right. And by the time I reached my college, NCC ఒకటి ఎవరికైనా ఆర్మీలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలో చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆర్మీ పీపుల్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ సివిల్ స్టేట్స్ నార్మల్ గా. వీఆర్ ఆల్వేస్ ఆన్ బార్డర్స్ ఆర్ ఇన్ అవర్ కంటోన్మెంట్స్. సో ఎక్కువ మందికి ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ దొరకదు. కానీ ఎవరికన్నా నిజంగా ఆర్మీలోకి వెళ్ళాలి అని అనుకుంటే, ఇఫ్ దే వాంట్ టు రియల్లీ ఇంటరాక్ట్ విత్ ఆర్మీ ఆఫీసర్స్, ద ఓన్లీ అవెన్యూ వీ హ్యావ్ ఈస్ NCC, నేషనల్ కెడెట్ కోర్. నేను కాలేజ్ జాయిన్ అయిన వెంటనే జేకేసీ కాలేజ్ గుంటూరు నేను NCCలో జాయిన్ అయ్యాను. ఐ థింక్ దట్ ఈస్ వేర్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ టు చేంజ్. నేను ఏ రోజు కూడా నా స్టేట్ దాటి బయటకు వెళ్తానని నేను అనుకోలేదు, అట్లీస్ట్ యాజ్ ఎ స్టూడెంట్. కానీ స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు NCC ఎలాంటి ఆపర్చునిటీస్ ఇచ్చిందంటే, ఫస్ట్ ఇయర్ ఇన్ ది కాలేజ్ నేను ఏపీ నుంచి ఒక్కడనే సెలెక్ట్ అయ్యాను ఫర్ basic mountaineering course in Manali. Just imagine staying in Manali on government expenses for 30 days and learning mountaineering ela cheyali. Yeah. So government gives you lot of avenues. It's you who have to take it. Right. Okkasari basic mountaineering course అయిపోయింది, I thought ikkadto అయిపోతుంది అనుకున్నా. But the next year again నాకు మళ్ళీ ఒక 40 days క్యాంప్ వచ్చింది. దట్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పెడిషన్, మౌంటైనీరింగ్ ఎక్స్పెడిషన్. సో ఇట్ వాజ్ NCC బాయ్స్ మౌంటైనీరింగ్ ఎక్స్పెడిషన్ విచ్ హ్యాపెండ్ ఇన్ 2011. As a college student,
నువ్వు రాష్ట్రపతి భవన్లో తిరుగుతున్నావు ఫర్ ద ఫ్లాగింగ్ ఆఫ్ జర్మనీ. Yeah. సో విచ్ ఐ ఫెల్ట్ రియల్లీ ప్రౌడ్. Those achievements helped me and it fueled up me more to get into the Indian Army. And again, third year of college, I again got selected for Mount Everest expedition. Okay. But because of pressure from home, no mundu degree complete chesko aa tarvata em cheyalanna తర్వాత ఎవరెస్ట్ ఎక్కు. how typical Telugu family. Yeah. So ala cheppడం వల్ల నేను I couldn't go to Everest. Then after that I joined the army. ఆర్మీలోకి జాయిన్ అవ్వాలంటే యూ హ్యావ్ టు యాజ్ అన్ ఆఫీసర్ జాయిన్ అవ్వాలంటే ఫస్ట్లో నాకు తెలియదు ఆర్మీలో వేరు వేరు క్యాడర్స్ ఉంటాయి అని. అది ఒకసారి ఎన్సీసీలోకి వెళ్ళిన తర్వాతే తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ నేను ఎన్సీసీలో ఉన్నప్పుడు సోల్జర్ కోసం కూడా ఐ హ్యావ్ గాన్ ఫర్ సెలెక్షన్. ఎందుకంటే నా ఎయిమ్ ఏంటంటే ఇండియన్ ఆర్మీకి వెళ్ళాలి. బీట్ ఆఫీసర్, బీట్ సోల్జర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ జస్ట్ వాంట్ టు సర్వ్ మై కంట్రీ యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. దట్ వాస్ ది ఓన్లీ ఎయిమ్ ఐ హ్యాడ్ ఇన్ మై లైఫ్. సో దానికి కూడా సెలెక్ట్ అయ్యాను నేను యాజ్ అ సోల్జర్. బట్ అగైన్ నువ్వు ముందు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్. బై ది లాస్ట్ ఇయర్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ని క్యాంప్స్ చేసిన తర్వాత నాకు అప్పుడు ఒక అవేర్నెస్ వచ్చింది. ఆఫీసర్ క్యాడర్ వేరుగా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ సోల్జర్స్ వేరుగా ఉంటారు అని, వేరే క్యాడర్లో నుంచి రిక్రూట్ అవుతారు అని. సో యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఎస్ఎస్బి అంటాం మేము దాన్ని, సర్వీస్ సెలెక్షన్ బోర్డ్. జనరలీ పీపుల్ టేక్ 4 to 5 attempts టు క్లియర్ ఇట్. అండ్ నేను అదే అనుకుని వెళ్ళాను. ఫస్ట్ అటెంప్ట్ వరకు వెళ్ళి చూద్దాం ఎలాగుంటుంది, అట్లీస్ట్ మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడంటే ఇంటర్నెట్ ఉంది, యూ హ్యావ్ ఆల్ ది ఎడ్యుకేషన్ యూ వాంట్. అప్పుడు మనకు అన్ని అవెన్యూస్ లేవు. సో ఐ వెంట్ ఫర్ ది ఎస్ఎస్బి బెంగళూరులో. లక్కీలీ ఆర్ మేబీ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇట్ ఇన్ ది ఫస్ట్ అటెంప్ట్ విత్ ఆల్ ఇండియా ర్యాంక్ 2. All India rank 2? Yes. Wow. There are different types of entries into the army. ఇది నేను చెప్పేది ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే ది ఆర్మీ స్టేస్ ఎంటైర్లీ ఆన్ ది బార్డర్స్, బట్ దట్ ఈస్ నాట్ ది రియల్ పిక్చర్. ఇప్పుడు ఒకవేళ నేను బార్డర్లో ఉన్నాను, ఒక 2 years 3 years నాకు అక్కడ పోస్టింగ్ ఉంటుంది, దాన్ని మేము ఫీల్డ్ అంటాం. ఒక టెన్యూర్ మీరు ఫీల్డ్ కంప్లీట్ చేసిన తర్వాత యూ బాడీ నీడ్స్ రిలాక్సేషన్. మీ బాడీ మళ్ళీ అడ్జస్ట్ అవ్వాలి, నార్మల్ అవ్వాలి. ఇంజురీస్ అవుతాయి మీకు, అవి మీరు రికవర్ అవ్వాలి. మీరు ఫీల్డ్లో ఉన్నప్పుడు మీకు గ్రీవెన్సెస్ ఉంటాయి, ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి, డాక్యుమెంటేషన్ కానివ్వండి, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ. ఫీల్డ్లో ఉన్నప్పుడు యూ కాంట్ అఫోర్డ్ టు డీవియేట్ యువర్ మైండ్. అలాంటప్పుడు ఒకసారి మీది ఫీల్డ్ టెన్యూర్ అయిపోయిన తర్వాత మీరు పీస్లోకి వస్తారు. మనకి హైదరాబాద్లో కూడా కంటోన్మెంట్స్ ఉన్నాయి. ఎందుకున్నాయి? ఎందుకంటే ఎవరైతే ఫీల్డ్లో వర్క్ చేశారో లాస్ట్ 3 years వాళ్ళు నెక్స్ట్ 2 to 3 years ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ ఇన్ ద సెన్స్ దే విల్ డూ ఆల్ ది మిలిటరీ ట్రైనింగ్ అండ్ ఆల్, బట్ ఇట్స్ నాట్ రియల్ థ్రెట్. మళ్ళీ ఇక్కడ 3 years ఉన్న తర్వాత మళ్ళీ ట్రైనింగ్ తీసుకుంటారు, కొత్త వెపన్స్ వస్తాయి, కొత్త టెక్నాలజీ వస్తుంది, దాని గురించి చదువుతారు. దెన్ అగైన్ గో బ్యాక్ టు no, this is also army. Again go back to the field areas. Right. You have to just divide it into two things, field and peace. Peace is where there is no conflict. Field is a place ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఉంటుందో లేకపోతే ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయో వాటిని ఫీల్డ్ అంటాం. ఒకసారి ఆ ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ లో ఉన్నప్పుడు మీ బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సియాచిన్ తీసుకున్నాం. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ సియాచిన్ గ్లేషియర్ లోకి వెళ్తుంది. ఒక సోల్జర్ కానీ ఒక ఆఫీసర్ కానీ సియాచిన్ గ్లేషియర్ లోకి వెళ్ళినప్పుడు హీ కెన్ ఓన్లీ స్టే దేర్ ఫర్ 6 to 7 months. దానికన్నా ఎక్కువ ఉండకూడదు. అండ్ అగైన్ హీ హ్యాస్ టు కమ్ బ్యాక్. ఈవెన్ ఆ 6 months ఉండడానికి కూడా దాని ముందు ఒక 3 months ట్రైనింగ్ తీసుకుంటారు. Your body has to acclimatize. You are going into snow and ice. దాని క్రాఫ్ట్ ఉంటుంది, బ్యాటిల్ క్రాఫ్ట్. స్నోలో ఎలాగ ఫైట్ చేయాలి, ఐస్లో ఎలాగ ఫైట్ చేయాలి. యూ నీడ్ టు లెర్న్ ది బేసిక్ టెక్నిక్స్ ఆఫ్ మౌంటైనీరింగ్. ఏదన్నా క్లైంబ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ సియాచిన్. అప్పుడు సియాచిన్ ఎలాగా క్యాప్చర్ చేసుకున్నాము అంటే వీ హ్యాడ్ అన్ ఐస్ వాల్, స్ట్రైట్ ఐస్ వాల్ విచ్ ఈస్ బిగ్గర్ దాన్ ఐఫిల్ టవర్. అలాంటి ఐస్ వాల్ని సుబేదార్ బానా సింగ్ అనే మన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్, ఆయన ట్రూప్స్ జస్ట్ నార్మల్ ఎక్విప్మెంట్తో ఎక్కి అక్కడ పైన ఉన్న పాకిస్తానీ పోస్ట్ని డిస్ట్రాయ్ చేసి సియాచిన్ని క్యాప్చర్ చేసుకున్నారు. అండ్ దిస్ ఈజ్ ఇన్ 1980s. దిస్ ఈజ్ నాట్ ఈవెన్ విత్ ది మోడర్న్ టెక్నాలజీ ఆర్ మోడర్న్ క్లోతింగ్ వీ హ్యావ్. ఆ టైంలో -50 degrees is the average temperature of Siachen. Indian Army is the only army which operates between -50 degrees to +50 degrees. We operate in Rajasthan, in desert, and at the same time we operate in Siachen, in mountains, and at the same time we operate in jungles of Northeast. Even Bear Grylls also wanted to join the Indian Army when he was a kid. Avuna? He wrote it in his autobiography. Really? Yes. Okay. Because Bear Grylls came and pitched ante this is the only army which operates in every terrain that the world can offer.
There is no other army and there is no other forces which had wars in such high altitude. Even Indian Army holds a Guinness Book record of having tanks in high altitude areas, which is above 16,000 feet, 17,000 feet. అలాంటి చోటికి ట్యాంక్స్ తీసుకెళ్లడం అంటే జస్ట్ ఇమాజిన్ దట్ హెవీ ఎక్విప్మెంట్ ఆ మౌంటైన్ పాసెస్ లో నుంచి కొన్ని చోట్ల రోడ్ లో నీకు రేడియస్ ఉండదు, టర్నింగ్ రేడియస్. వాటన్నిటిని అధిగమించి అంత పైకి తీసుకెళ్లాలంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ టాస్క్, ఇట్స్ ఎ హర్క్యులియన్ టాస్క్. లిటరల్లీ అంటే రేడియస్ ఉండదు, దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్నో, ట్రాక్షన్ ఉండదు, యూ హ్యావ్ టు గో అప్, ఎలివేషన్స్ ఉంటాయి, ఆ ఎలివేషన్స్ వెళ్ళాలి, క్లైమేటిక్ కండిషన్స్, ట్రూప్స్ కూడా ఉన్నారు. జస్ట్ ట్యాంక్స్ అంటే ట్యాంక్ వాటంతటా వెళ్ళవు, ట్రూప్స్ హ్యావ్ టు సపోర్ట్. సో వాళ్ళ మెడికల్ కండిషన్స్ చూసుకోవాలి, ఇంజురీస్ అవుతాయి. వీటన్నిటిని అధిగమించి వీ ఆల్సో రిసీవ్డ్ ఎ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 18 ఆర్మర్డ్ రెజిమెంట్. They were the first tank regiment in the world to induct into super high altitude, which is above I think 18,000 feet. Wow. So these are the records that Indian Army hold. I don't think there is any other organization in the world which gives you what Indian Army gives. Any organization. That is the reason we say we live a life less ordinary. సో మేజర్ ఇప్పుడు మనం హై ఆల్టిట్యూడ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, అండ్ వీఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ కార్గిల్ వార్. దీనికి ముందు కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద బ్యాటిల్ సీన్? కార్గిల్ వార్లో అసలు కార్గిల్ వార్ ఎట్లా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎంతమంది చనిపోయారు? కెన్ యూ గివ్ అ డీటెయిల్? ఎస్, ఇప్పుడు మనం చూసుకుంటే మౌంటైన్స్ లో ఏమవుతుందంటే ఎవరైతే వాంటేజ్ పాయింట్ లో ఉంటారో, అంటే ఎవరైతే హైట్ లో ఉంటారో దే ఆల్వేస్ హ్యావ్ అడ్వాంటేజ్. అవును. ఇందులో ఏమైంది, పాకిస్తానీ ట్రూప్స్ కేమ్ ఫస్ట్. మన నేవిటీ ఏంటి అంటే మనం ఏమనుకున్నాం, ఫిబ్రవరిలోనే పీస్ టాక్స్ జరిగినాయి, ఇప్పుడు వీళ్ళు ఏం చేయర్లే అనుకున్నాం. దట్ ఈస్ వేర్ వి వెంట్ రాంగ్. పాకిస్తాన్ ఈస్ వెరీ నోటోరియస్, వెరీ వికెడ్. సో వెంటనే విత్ ఇన్ 1 month దే స్టార్టెడ్. సో వాళ్ళు ఆల్రెడీ పైన పోస్ట్ అన్ని ఆక్యుపై చేసుకున్నారు. మన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, కింద ఉన్నారు, ద్రాస్ కార్గిల్ సెక్టర్లో. అక్కడి నుంచి మళ్ళీ మన పోస్ట్ అవి క్యాప్చర్ చేసుకోవాలంటే ఎవ్రీబడి షుడ్ క్లైంబ్ ఏ మౌంటైన్ అండ్ అటాక్ దోస్ పోస్ట్. ఎక్కడైతే పాకిస్తానీస్ ఉన్నారో అటాక్ చేసిన తర్వాత అప్పుడు మనం విన్ అవుతాం. సో జస్ట్ ఇమాజిన్, సూపర్ హై ఆల్టిట్యూడ్లో ఇంకొక ఇష్యూ ఏంటంటే అక్కడ వెజిటేషన్ ఉండదు, నో ట్రీస్, నథింగ్, ఆల్ ది మౌంటైన్స్ ఆర్ బ్యారన్, బీడు భూముల్లా ఉంటాయి. అలాంటి చోట ఇంకొక ఇష్యూ ఏమొస్తుంది అంటే కవర్ దొరకదు, మన మీదకి ఫైర్ అవుతున్నాయి, బుల్లెట్స్ వస్తున్నాయి, అడ్డంగా ఏముండవు, యు ఆర్ ఇన్ ది ఓపెన్. సో పైన ఉన్న వాళ్ళకి మీరు క్లియర్ గా కనపడదు, మాక్సిమం అడ్వాంటేజ్. సో అలాంటి కండిషన్స్ మనం ఛాలెంజ్ చేసి కెప్టెన్ విక్రమ్ బాత్రా, పరమ్వీర్ చక్ర, ఆ తర్వాత గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్, పరమ్వీర్ చక్ర, ఇలాంటి వాళ్ళందరూ జస్ట్ వాట్ ఏజ్ డూ యూ థింక్ దే వర్ అట్ వెన్ కార్గిల్ హ్యాపెండ్? జస్ట్ ఇన్ దేర్ early 20s. Early 20s? Early 20s, yes. This is where young men die. This is a place where young men die, literally. So ikkada you have to be 21, 22. That is the maximum. 25 is the maximum age that you can get into the army. Under 25. Right. So everybody who is a lieutenant, captain is in the age bracket of 21 to or maybe 22 to 27 years of age. So these people were the people who actually take the combat situations. Major వరకు మీకు కంటిన్యూస్ కాంబాట్ సిచ్యువేషన్ ఉంటుంది. వన్స్ యూ బికమ్ లెఫ్టినెంట్ కల్నల్, వన్స్ యూ బికమ్ కల్నల్, యూ ఆర్ మోర్ ఇన్ టు స్ట్రాటజీ. యూ ప్లాన్ ఎవ్రీథింగ్. యూ మే నాట్ గో డైరెక్ట్లీ ఆన్ ద ఫీల్డ్. యూ ప్లాన్, యూ సెండ్ యువర్ మేజర్స్, captains and lieutenants on the field. So these are the people who has really gave us the victory of Kargil, who are just 22 years to 27 years of age, who laid their lives every day because it's an offensive attack in mountains. మనం కింద నుంచి పైకి వెళ్తున్నాం. వీఆర్ ఇన్ ద క్లియర్ పిక్చర్. వాళ్ళు జస్ట్ రైఫిల్ బ్యారెల్ మన వైపు పెట్టు, జస్ట్ వాళ్ళు కళ్ళు మూసుకొని మన మీద ఫైరింగ్ స్టార్ట్ చేసినా కానీ వీ విల్ గెట్ హిట్. దోస్ వర్ ది కండిషన్స్. అండ్ జస్ట్ ఇమాజిన్ వాట్ పీపుల్ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ అలాంటి క్లైమేటిక్ కండిషన్స్ లో. మళ్ళీ విన్ అవ్వడం అంటే యూ జస్ట్ అండర్స్టాండ్ ఆన్ విచ్ వేవ్ లెంత్ ఇండియన్ ఆర్మీ వర్క్స్, ఆన్ వాట్ కోఆర్డినేషన్ యూ నీడ్. స్కేరీ పవర్. ఐ లైక్ దట్. సో మేజర్, నేను చాలా ట్రైనింగ్ స్టోరీస్ విన్నాను. లైక్ ఇండియన్ ఆర్మీ దే డూ 200 పుషప్స్, 500 పుషప్స్, 1200 పుషప్స్. ఇన్సేన్ నెంబర్. అంటే నార్మల్ గా ఎవరు ఇమాజిన్ కూడా చేయరు అలాంటి పుషప్స్ చేస్తారు. సో what are the training stories like? What do you guys go through? See, I was part of I got into the prestigious Officers Training Academy, Chennai. Right. Officers Training Academy is considered one of the toughest academies in the world. Mainly because
ట్రైనింగ్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. మనకి 3 అకాడమీస్ ఉన్నాయి ఇండియాలో మెయిన్ గా. ఇప్పుడు 4 ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ వన్ ఈజ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే. నెక్స్ట్ వన్ ఈజ్ ఇండియన్ మిలిటరీ అకాడమీ దెహ్రాదూన్. And the third one is Officers Training Academy, Chennai. And there is one more which is called Officers Training Academy, Gaya, Bihar lo, which is a very recent one. So, indulo entante only officers go into this to get trained. Right. ఎవరిదైతే +2 అయిపోతుందో ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఎన్డీఏకి అప్లై చేయొచ్చు. ఎన్డీఏలో మీ ట్రైనింగ్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 4 years ఉంటుంది. 4 years ఎందుకంటే ఈ 4 years లో 3 years they make you study also and they'll give you a graduate degree by the end of 3 years. ఆ తర్వాత 1 year వాళ్ళు ఐఎంఏ దెహ్రాదూన్కి వెళ్తారు 3 years ఎన్డీఏలో చేసిన తర్వాత. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 year మిలిటరీ ట్రైనింగ్ తీసుకుంటారు. బై ది ఎండ్ ఆఫ్ 4 years దే బికమ్ అన్ ఆఫీసర్. ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వెళ్తారో వాళ్ళు వెళ్తారు ఎక్కడికి? ఐఎంఏ దెహ్రాదూన్ కానీ ఓటీఏ చెన్నై కానీ. ఓటీఏ చెన్నై ఈజ్ అగైన్ వన్ ఆఫ్ ది ఓన్లీ అకాడమీస్ వేర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ట్రైన్ టు బికమ్ ఆఫీసర్స్. సో ఓటీఏ చెన్నై, ఐఎంఏ దెహ్రాదూన్కి మీరు గ్రాడ్యుయేషన్ తర్వాత వెళ్తారు. అక్కడ ట్రైనింగ్ ఇట్ వుడ్ బి అరౌండ్ 1 year to 1.5 years. Because you are already a graduate, you might be a BTech graduate, you might be a law graduate, you might be a BA, BCom, BSc, anything. But you have to be a graduate. So, akkadiki veltaru 1.5 years akka train chestaru. Then you become a lieutenant. Lieutenant is your first rank. And the most proud thing any human can have in this world is you attending your convocation and helicopters and jets throwing flowers on you. Tell me which other university offers you? Tell me. No other university offers this. So Indian Army lo meer graduate aithe, and the last the sweetest part of it, you take an oath. Oath lo untadante, you send me by sea, by land, by air. Whatever my senior officer commands me, I'll do it to the peril of my life. Evaraina select ayyi academy loki ellagane the first parent ఎవరైతే ఉంటారో అది మీ సీనియర్ ఉంటారు. ఒకవేళ నా సీనియర్ బ్యాచ్లో 40 మంది ఉన్నారు, నా బ్యాచ్లో మేము 40 మంది వచ్చాం. సో ప్రతి ఒక్క జూనియర్కి ఒక సీనియర్ని అసైన్ చేస్తారు. ఎవరైతే మీకు అన్ని కస్టమ్స్, ఎటికెట్స్ ఇవన్నీ నేర్పిస్తారు. ఆర్మీలో ఎలా ఉండాలి, ఎలా డ్రెస్ అప్ అవ్వాలి, ఎలా తినాలి అన్నీ. కానీ ఇందులో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ 2 monthsలో నువ్వు ఏదన్నా తప్పు చేసినా నీకేం కాదు, నీకు ఎవరైతే సీనియర్ని ఇచ్చారో ఆ సీనియర్కి పనిష్మెంట్ ఇస్తారు నీ తప్పులకి. దానివల్ల ఏమవుతుందంటే నా వల్ల ఇంకొకళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి యూ లెర్న్ ఇట్ మచ్ క్విక్కర్. బ్రదర్హుడ్. ఇంకొకటి ఏంటి, మీ మొత్తం కోర్స్ ఉంది, బ్యాచ్ ఉంది. మీ బ్యాచ్ లో ఒకళ్ళు తప్పు చేసినా కానీ మొత్తం బ్యాచ్. సో దట్ ఈస్ ది ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, అకౌంటబిలిటీ తీసుకోవడం మొదలు పెడతావు, ఇది నీకు ఫస్ట్ రోజు నుంచి మొదలు పెడతారు ఇండియన్ ఆర్మీ. లేకపోతే నీకు పనిష్మెంట్ ఉంటుంది, నీ వల్ల మీ సీనియర్కి పనిష్మెంట్ ఉంటుంది, లేకపోతే నీ వల్ల నీ బ్యాచ్ మొత్తానికి పనిష్మెంట్ ఉంటుంది. సో బ్యాచ్ సైజ్ ఎంత ఉంటుంది? బ్యాచ్ సైజ్ అట్ ఏ టైమ్ మేబీ 350 వన్స్ ఇన్ ఏ ఇయర్. 350 ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ మెన్ అండ్ ఉమెన్. అన్నిటికన్నా అద్భుతమైన విషయం ఏంటంటే మీరు ఏ కాలేజ్కైనా వెళ్ళండి, యూఎస్లో ఏ యూనివర్సిటీకైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, మీ కాన్వకేషన్ ఎలా ఉంటుంది? మీరు స్టేజ్ మీదకి వెళ్తారు, డిగ్రీ తీసుకుంటారు, వెళ్తారు. ఇక్కడ కాన్వకేషన్ వేరుగా ఉంటుంది. ఇక్కడ కాన్వకేషన్ ఎలా ఉంటుంది? వీ హ్యావ్ అ స్టెప్ కాల్డ్ అంతిమ్ పగ్ అంటే ది లాస్ట్ స్టెప్. మొత్తం అకాడమీ అయిపోయిన తర్వాత, అకాడమీలో మీరు ట్రైనింగ్ 1 year అయిపోయిన తర్వాత మీకు పాసింగ్ అవుట్ పరేడ్ ఉంటుంది. పాసింగ్ అవుట్ పరేడ్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు మార్చ్ చేసుకుంటూ ఒక స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ ఎప్పుడైతే క్రాస్ చేస్తారో యూ బికమ్ అన్ ఆఫీసర్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ. ఆ స్టెప్ మీరు క్రాస్ చేసేటప్పుడు ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్ మీ మీదగా వెళ్తాయి, మీ మీద పూలు వేసుకుంటారు. దట్ ఈస్ హౌ దే సెలబ్రేట్ యువర్ కాన్వకేషన్. లాస్ట్ ద స్వీట్ పార్ట్ ఏంటి అంటే మీ షోల్డర్ మీద స్టార్స్ వస్తాయి. ఆ స్టార్స్ ఎలాగొస్తాయి అంటే మీ పేరెంట్స్ వస్తారు, మీ పేరెంట్స్ మీ ఫ్లాప్స్ ఉంటాయి షోల్డర్స్ పైన కనపడవు ఫస్ట్ స్టార్స్. దే రిమూవ్ దట్ ఫ్లాప్స్. అప్పుడు మీరు మీ పేరెంట్స్ చేతుల మీదుగా మీరు ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ అవుతారు యాజ్ ఎ లెఫ్టినెంట్. అది ఫస్ట్ ర్యాంక్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్లో. అది ఫస్ట్ ర్యాంక్ ఏంటంటే 2 stars ఉంటాయి, దాన్ని లెఫ్టినెంట్ అంటారు. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కావాలి అంటే యూ హ్యావ్ టు జాయిన్ ఇండియన్ ఆర్మీ. మీరు ఏ యూనివర్సిటీ ఇండియాలో కానివ్వండి, యూఎస్లో కానివ్వండి, ఇన్ ఎనీ అదర్ కంట్రీ, మీ కాన్వకేషన్ ఇలాగ ఉండాలి అని మీరు అనుకుంటున్నారా, జాయిన్ ఇండియన్ ఆర్మీ. యాక్చువల్లీ మేజర్ మీరు చెప్తున్నప్పుడు నాకు చైల్డ్హుడ్ డౌట్ గుర్తొచ్చింది. ఐ కెన్ రిలేట్ అ లిటిల్ బిట్. ఏంటంటే నేను 8th, 9th, 10th చదువుతున్నప్పుడు ఐ వాజ్ ద 8th class స్టూడెంట్. ఐ వాజ్ ద ఫస్ట్ స్పోర్ట్స్ క్యాప్టెన్ అనమాట. సో స్టేజ్ మీదకి పిలిచి ఫ్లిప్స్ పెడతారు కదా, దట్ వాజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. సో
సో నేను ఇమాజిన్ చేసుకోగలుగుతున్నా మిలిటరీలో ఉన్నప్పుడు ఇఫ్ యూ గెట్ దో స్టార్స్ అండ్ దట్ టు ఆఫ్టర్ 1 year ఆఫ్ కఠినమైన ట్రైనింగ్ తర్వాత అప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ యూ కాంట్ ఇమాజిన్. ట్రైనింగ్ ఉంటుంది మీకు. యూ కాంట్ కంపేర్ దట్ సాటిస్ఫాక్షన్ విత్ ఎనీథింగ్. రైట్. యు ఆర్ నాట్ హ్యాపీ, యు ఆర్ సాటిస్ఫైడ్. రైట్. అట్ ది ఎండ్ నేను ఇంత ఎఫర్ట్ పెట్టాను ఈ 1 year లో, ఇప్పుడు నా చేతికి దానికి తగ్గిన ఫలితం వచ్చింది. ద మోర్ యూ వర్క్ హార్డ్, the fruits of it is much sweeter. Yeah. So, Major, you told me about the emblems kada. Can you explain the field ranks? ఇప్పుడు మీరు మిలిటరీలోకి వెళ్ళిన తర్వాత చాలా ఫీల్డ్ ర్యాంక్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ర్యాంక్స్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత రెజిమెంట్స్ అండ్ ఆర్మ్స్ గురించి మాట్లాడుకుందాం. ర్యాంక్స్ ఏంటంటే ఫర్ ఈజీ అండర్స్టాండింగ్, నేను రెండింటిని కంపేర్ చేయట్లేదు, రెండు చాలా వేరు వేరు విషయాలు. కాకపోతే కామన్ పబ్లిక్కి అర్థం అవడం కోసం వీల్ టేక్ పోలీస్ ఫోర్స్ అండ్ వీల్ టేక్ ఆర్మీ. మీరు రిలేట్ చేసుకోవడానికి కొద్దిగా. పోలీస్లో స్టార్టింగ్ ఏముంటుంది అన్నిటికన్నా? కానిస్టేబుల్ ఉంటుంది. సో ఆర్మీలో ఎలాగుంటుంది అంటే వాళ్ళ రెజిమెంట్స్ని బట్టి బేసిక్గా సిపాయి, స్టార్టింగ్ ఈ సిపాయి తర్వాత ఇప్పుడు మనకి హెడ్ కానిస్టేబుల్ ఉంటారు. హెడ్ కానిస్టేబుల్ అంటే ఆర్మీలో వీ హ్యావ్ హవల్దార్. హవల్దార్ అంటే ఏంటి అంటే హవల్దార్ కంట్రోల్స్ ఆల్ ది సిపాయిస్. ఆ తర్వాత లాన్స్ నాయక్ ఉంటుంది. దెన్ యూ బికమ్ హవల్దార్ ఆఫ్టర్ పుట్టింగ్ ఇన్ 15-16 ఏళ్ళు చేసిన తర్వాత అప్పుడు మీరు హవల్దార్ అవుతారు ఆర్మీలో, జవాన్గా వెళ్తే, ఒకవేళ సిపాయిగా వెళ్తే. ఆ తర్వాత మనకి జేసీఓస్ ఉంటారు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ అంటాం. జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఎలాగా అంటే ఇట్స్ జస్ట్ లైక్ మన ఎస్ఐ, ఏఎస్ఐ, సిఐ ఉంటారు కదా పోలీస్ ఫోర్స్ లో. ఇక్కడ మనకి నాయబ్ సుబేదార్, ఆ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎలాగనో ఇక్కడ సుబేదార్ మేజర్ అని ఉంటారు. సుబేదార్ మేజర్ ఎలాగా అంటే మన ఒక బెటాలియన్ లో ఉన్న ట్రూప్స్ అన్నిటికీ సోల్జర్ గా వచ్చి హైయెస్ట్ పాయింట్ అంటే సుబేదార్ మేజర్. ఇది అయిపోయిన తర్వాత మనకి యూపీఎస్సీ క్యాడర్ స్టార్ట్ అవుతాయి. అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఐపీఎస్ విచ్ ఆర్ ఆఫీసర్స్ లో ఫస్ట్ ఈజ్ లెఫ్టినెంట్. ఆ తర్వాత యూ బికమ్ లెఫ్టినెంట్ గా మీరు 2 years చేసిన తర్వాత యూ బికమ్ క్యాప్టెన్ మీరు 4 ఏళ్ళు చేస్తారు. దెన్ యూ బికమ్ మేజర్ 6 years చేస్తారు. ఆ తర్వాత లెఫ్టినెంట్ కల్నల్, బ్రిగేడియర్, ఆ తర్వాత మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అండ్ జనరల్ ఎప్పుడు ఒకళ్ళే ఉంటారు. అండ్ ది జనరల్ బికమ్స్ ది చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ బేసిక్ గా. ఇప్పుడు కొత్తది ట్రెండ్ ఏంటంటే మనకి ఇప్పుడు 2 జనరల్స్ ఉన్నారు. ఒకళ్ళు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సిడిఎస్ అంటాం. ఎవరైతే ఫస్ట్ మన జనరల్ బిపిన్ రావత్ గారు అయ్యారు, ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు జనరల్ అనిల్ చౌహాన్ గారు అయ్యారు. సో ఇప్పుడు మనకి 2 జనరల్స్ ఉన్నారు ఆర్మ్డ్ ఫోర్సెస్ లో. జనరల్ గా అయితే ఒకళ్ళే ఉంటారు. సో దీస్ ఆర్ ది ర్యాంక్ స్ట్రక్చర్స్ ఇన్ ది ఆర్మీ. సో లెట్స్ గెట్ బ్యాక్ లిటిల్ బిట్. ఇప్పుడు మీరు చెప్పారు కదా ట్రైనింగ్ అకాడమీస్ గురించి చెప్పారు. ఇప్పుడు జూనియర్స్ కి సీనియర్స్ కి రిలేషన్ ఎట్లా ఉంటుంది అక్కడ? డూ యు గైస్ ఫైట్? లైక్ ర్యాగింగ్ ఇలాంటిది అని ఉంటుంది? ర్యాగింగ్ ఎస్, బట్ దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ బిట్వీన్ సీనియర్స్ అండ్ జూనియర్స్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్టార్టింగ్ లో మేము వెళ్ళినప్పుడు సీనియర్స్ బాగా అంటే యు ఆర్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ, దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ స్పేస్, మిమ్మల్ని సున్నితంగా చూసుకుంటారు అనుకోవడానికి. ఫస్ట్ డే నుంచి మీకు టార్చర్ స్టార్ట్ అవుతుంది. యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్. మీరు గట్టిగా ఒక 3-4 గంటలు మీకు నిద్రపోవడానికి టైం ఉంటుంది రోజులో, అంతే. నథింగ్ మోర్ దాన్ దాట్. యూ విల్ బి రన్నింగ్ 40 kilometers, నాట్ ఎవ్రీ డే. దెర్ ఆర్ ఈవెంట్స్, దానికి ప్రిపేర్ అవ్వాలంటే మీరు ముందు నుంచి పరిగెత్తాలి కదా. సో 2.4 kilometers ఉంటుంది, 5 kilometers ఉంటుంది, ఆ తర్వాత 15 kilometers, 25 kilometers, 35 kilometers, 40 kilometers. 1 year లో యూ కంప్లీట్ ఆల్ దీస్ మైల్ స్టోన్స్. అది కూడా ఎలాగా? మొత్తం బ్యాటిల్ లోడ్తో 20-22 kgs ఆఫ్ బ్యాటిల్ లోడ్ వేసుకొని వెపన్తో, అంటే ఆల్మోస్ట్ మీ వెయిట్ కాకుండా మీ మీద ఒక 30 kgs వెయిట్ ఉంటుంది రఫ్లీ. అది తీసుకొని మీరు ఆల్మోస్ట్ 40 kilometers పరిగెడతారు. ఆ 40 kilometers కూడా ఎలాగా? మీకు దారి తెలియదు, మీరు కంపాస్ చూసుకోవాలి, మ్యాప్ చూసుకోవాలి, నావిగేట్ చేసుకుంటూ వెళ్ళాలి. మాకేమని చెప్తారంటే అకాడమీ ఈజ్ ది ఓన్లీ ప్లేస్ వేర్ ఏ హ్యూమన్ కెన్ రీచ్ హిస్ హైయెస్ట్ ఫిజికల్ పొటెన్షియల్. మీ లైఫ్లో మీరు ఎంతైనా ట్రైన్ చేయండి. మాకేమని చెప్తారంటే ట్రైనింగ్ ఈజ్ నాట్ అబౌట్ యువర్ బాడీ, ట్రైనింగ్ ఈజ్ అబౌట్ యువర్ మైండ్. సో ఫస్ట్ మీ మైండ్ని వాళ్ళు గట్టిగా చేస్తారు. ఎలా చేస్తారు? మీకు నిద్ర తక్కువ ఇస్తారు. మనిషికి తిండి నీళ్లు లేకపోయినా బతకగలరేమో, కానీ నిద్ర లేకపోతే యూ గెట్ సైక్డ్ అప్ వెరీ ఈజీలీ. మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కాంబాట్లో? మీరు బయటికి వెళ్తారు కాంబాట్లోకి, ఒక 3-4 days మీరు మొత్తం వెతుకుతున్నారు టెర్రరిస్ట్ కోసం, మీరు ఆల్రెడీ టైర్డ్, మీకు నిద్ర కరెక్ట్గా లేదు. అలాంటి టైంలో మీరు సైకప్ అయితే ఆపరేషన్ ఈస్ గోయింగ్ టు గెట్ సాబటాజ్డ్. ఇంకొకటి ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ వార్ జరిగినప్పుడు మిమ్మల్ని ప్రిజనర్ ఆఫ్ వార్, మీరు దొరికిపోయారు ఎనిమికి, మిమ్మల్ని ప్రిజన్లో వేస్తారు, మిమ్మల్ని టార్చర్ పెడతారు. కెన్ యూ హ్యాండిల్ దట్?
వితౌట్ ఎనీ ప్రయర్ ట్రైనింగ్. రైట్ రైట్. సో ఎవ్రీథింగ్ అంటే అక్కడ కరికులం ఎలాగుంటుంది అంటే ఎక్స్ట్రీమ్స్ గురించి ఆలోచించి మీకు కరికులం ప్రిపేర్ అవుతుంది. దే జస్ట్ వాంట్ యూ టు బి టఫర్. ఎంత టఫ్ అయితే అంత మంచిది అన్నట్టు. సో యూ షుడ్ ఆల్వేస్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. వాళ్ళు చెప్పేవి మీరు కరెక్ట్గా ఫాలో అయితే యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ మిలిటరీ కెరియర్. సో ఆ బాండింగ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఐ కెన్ అండర్స్టాండ్. మేజర్ మీరు డేవిడ్ గాగిన్స్ గురించి ఉన్నారా? ఎస్, టఫెస్ట్ మ్యాన్ అలైవ్ ఆన్ ది ప్లానెట్. ఆ మైండ్ సెట్ ఎలాగ వస్తుంది? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. రైట్ రైట్. ఆర్మీలో మీకు చెప్పేది ఏంటి అంటే ఇట్స్ నెవర్ యువర్ బాడీ. యువర్ బాడీ కెన్ గివ్ అప్ కానీ యువర్ మైండ్ షుడ్ నెవర్ గివ్ అప్. దట్ ఈస్ హౌ టఫ్ దే మేక్ యూ. అవును. ఈవెన్ డేవిడ్ గాగిన్స్ స్టోరీ నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఐ వాజ్ మెస్మరైజ్డ్. అంటే ఒక మనిషి ఇలా ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్ళగలుగుతాడు, ఈ పొటెన్షియల్. కానీ అట్ ది ఏజ్ ఆఫ్ 35 or plus సంథింగ్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు హీ వాజ్ సమ్ 300 odd pounds వెయిట్ ఉన్నాడు ఆయన. సో ఆ తర్వాత ఆయనకి నేవీ సీల్ ట్రైనింగ్ టీవీలో చూస్తున్నాడంట. చూస్తున్నప్పుడు ఆయనకు చాలా ఇన్స్పిరేషన్ వచ్చి హీ వాంటెడ్ టు జాయిన్. చాలా మంది కాల్స్ చేసి కనుక్కున్నానంట, కానీ నీ వెయిట్ ఎంత అని అడిగాను. ప్రతి ఒక్కరు నీ వెయిట్ ఎంత ఏంది అని అడిగినప్పుడు హీస్ అ బ్లాక్ కమ్యూనిటీ నుంచి వచ్చినాను. సో నువ్వు 300 pounds ఉన్నావు, నువ్వు పైగా బ్లాక్ అన్నట్టు మాట్లాడేవాళ్ళంట ఆయన్ని. సో ఈయన ఏం చేశాడంటే సంహౌ నేను నేవీ సీల్కి వెళ్ళాలి అని చెప్పి లాస్ట్ 50 pounds అంటే 3 months లో. అంటే లుక్ ఎట్ ది మెంటల్ స్టెబిలిటీ హి హాస్. ఆయన గురించి ఇంకో క్రేజీ విషయం ఏంటంటే 100 mile runs ఉంటాయి కదా మేజర్. సో ఆ 100 mile runs 8 weekends నాన్ స్టాప్ గా పరిగెత్తినాను. ఆయన కాల్లో ఉన్న ప్రతి బోన్ ఇరిగిపోయింది ఇప్పటికి. బట్ ఈస్ జాక్డ్ అప్. నేను దీన్ని ఎలా చూస్తానంటే ఐ థింక్ ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్ టు డేవిడ్ గాగిన్స్. హీ కుడ్ ఎండ్యూర్ ఆల్ దిస్. కానీ మన ఇండియన్ జనరల్స్ చూడాలి. జనరల్స్ అంటే ఏజ్ ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ అబౌవ్ 50. రీసెంట్ గా మన జనరల్ ఒకళ్ళు హీ డిడ్ 25 pull-ups in the uniform, right, at the age of above 50. Just imagine what fitness is. Mana generals unnaru. Mana generals, there are people who attend triathlons, Ironman competitions. Indian Army officers and jawans are so fit. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీరు చూడాలి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నది. ఇప్పుడు జవాన్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ నార్త్ ఇండియాక. మీరు రాజస్థాన్ తీసుకునేవ్వండి, హిమాచల్, ఉత్తరాఖండ్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, వీళ్ళందరూ ఏంటంటే విలేజెస్ నుంచి వస్తారు. మనకి ఇప్పుడున్న లగ్జరీస్ వాళ్ళకి విలేజెస్లో లేవు. అక్కడేంటి, నువ్వు అంతటి నువ్వే బయటకు వెళ్ళాలి, నీకు గేదెలు ఉన్నాయా, నీ అంతటి నువ్వే కాచుకోవాలి, చెప్పులు లేకుండా తిరుగుతున్నావు, నువ్వు చెప్పులు లేకుండా పరిగెడుతున్నావు. అలాంటి సిచ్యువేషన్లో నుంచి వచ్చినప్పుడు యూ ఎంజాయ్ దిస్. నీకు ఫస్ట్ టైం మంచి స్పోర్ట్స్ షూస్ వస్తున్నాయి అండ్ యు ఆర్ నాట్ రన్నింగ్, యు ఆర్ జస్ట్ ఫ్లయింగ్. సో అలాంటి మోటివేషన్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే వెన్ వీఆర్ వెరీ గ్రౌండెడ్గా ఉండి ప్రతిరోజు మనం ఇఫ్ యూ ట్రీట్ అవర్ బాడీ లైక్ ఎ టెంపుల్, ఇట్ విల్ గివ్ యూ బెనిఫిట్స్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో అదే నేను చెప్తున్నాను కదా స్టార్టింగ్ లో కూడా, వీ నెవర్ గ్లోరిఫై ఆర్ ఎగ్జాంపుల్స్. After this much of social media also, we still have David Goggins as an example. I'm not saying he's bad or he's something that we shouldn't be inspired of. నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర కూడా ఉన్నారు. బట్ ఇండియన్ మెంటాలిటీ మోస్ట్లీ ఎలాగుంటుంది అంటే వైలెన్స్ అంటే ఏదో చెడ్డ పని, ఆర్మీ అంటే చచ్చిపోతారు. నేను ఎప్పుడైనా లీవ్కి వచ్చినప్పుడు ఆర్మీ నుంచి నేను జనరల్గా ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం, ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం, ఎవరైనా కొత్త వాళ్ళని మీట్ అవ్వడం, అలా మీట్ అయినప్పుడు ప్రతి అబ్బాయి నాకు చెప్పే ఫస్ట్ వర్డ్ ఏంటి, అబ్బాయి అంటే ఆల్మోస్ట్ ఇఫ్ దేర్ ఇన్ దేర్ 25, 26, 30, చెప్పేది ఏంటంటే నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆర్మీకి వెళ్ళాలని ఉండేది, కానీ మా ఇంట్లో నేను ఒక్కడినే కొడుకుని, మా అమ్మ వద్దంది, అందుకని నేను వెళ్ళలేదు. మీ అమ్మ నేను సిగరెట్ తాగమందా? లేదు కదా. బట్ యూ స్టిల్ డూయింగ్ ఇట్. ఇట్స్ ఎ డెసిషన్, ఇట్స్ ఎ పర్సనల్ డెసిషన్. నువ్వు డెసిషన్ తీసుకున్నావు నేను ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళాలని, నువ్వు తప్పేం చేయట్లేదు కదా. సో యూ హ్యావ్ టు ట్రై ఫర్ ఇట్. నువ్వు సెలెక్ట్ అవుతావా అవ్వవా అన్నది సెకండరీ. నీకు నిజంగా రావాలి అని ఉన్నప్పుడు యూ గివ్ అన్ అటెంప్ట్ టు ఇట్. అటెంప్ట్ ఇచ్చి అప్పుడు చెప్పు, నేను రావాలని ఉంది, నేను అటెంప్ట్ ఇచ్చాను, నాది అయ్యింది, నాది అవ్వలేదు. యూ హ్యావ్ దట్ రెస్పెక్ట్ ఫ్రమ్ మీ. కానీ నేను రావాలనుకున్నాను, మా అమ్మ వద్దంది, మా నాన్న వద్దన్నారు, అందుకని నేను యూఎస్ వెళ్తున్నాను. దిస్ ఈజ్ నాట్ ఎక్స్క్యూజెస్ అనేది ఉండదు. ఎందుకంటే ఇన్ ది వార్ దెర్ ఆర్ నో రన్నర్ అప్స్. ఇట్స్ ఈదర్ యూ లివ్ ఆర్ ఈదర్ యూ డై. సో ఈ మైండ్ సెట్ ఏంటి అంటే రీజన్స్ ఎప్పుడు ఇస్తావో నువ్వు, ఎక్స్క్యూజెస్ ఎప్పుడు ఇస్తావో, ఎక్స్క్యూజెస్ ఒకటి తర్వాత ఒకటి నువ్వు ఇచ్చుకుంటూ వెళ్తావు. నీకు నువ్వు ఇస్తావు, పక్కన వాళ్ళకి ఇస్తావు. అండ్ నోబడీ కేర్స్ అబౌట్ ఎక్స్క్యూజెస్. జెన్యూన్ ఎక్స్క్యూజెస్ వి ఆల్ హ్యావ్ అవర్ సింపథీ. దోస్ ఆర్ డిఫరెంట్. అవును, అలా కాదు ఇప్పుడు దాన్ని ఏమంటారు, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని అంటే నువ్వు యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్ కదా. నీకు ముందు కన్విక్షన్ ఉండాలి నీ డెసిషన్లో, నువ్వు దానికోసం వర్క్ చేయగలిగి ఉండాలి.
ఆర్మీలోకి వెళ్ళాలి, చాలా మంది ఏమడుగుతారు ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ దీస్ డేస్ ఎప్పుడైతే పిల్లలు దే ఆర్ నాట్ మూవింగ్ అవే ఫ్రమ్ వీడియో గేమ్స్ అండ్ స్మార్ట్ ఫోన్స్. ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ గెట్ ఇన్ టు ఫిజికల్ యాక్టివిటీ. గేమ్స్ ముందు స్పోర్ట్స్ ఈస్ ది బెస్ట్ థింగ్ దట్ మ్యాన్ కెన్ డూ. మీరు జిమ్కి వెళ్ళినా కానీ ఏమవుతుంది, యు ఆర్ డూయింగ్ రెపిటేషన్స్, రెప్స్ తర్వాత రెప్స్ చేస్తున్నారు, దెర్ ఈస్ నో మచ్ మైండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, రైట్? బట్ మీరు ఒక గేమ్ ఆడుతున్నారు, ఒక స్పోర్ట్ ఆడుతున్నారు, స్ట్రాటజీ ఉంటుంది స్పోర్ట్లో, మీ మైండ్ ఎప్పుడు పనిచేస్తుంది మీ బాడీతో పాటు. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్ స్పోర్ట్స్. అండ్ అగైన్ మన తెలుగు స్టేట్స్ చూసుకుంటే నాకు అదే బాధ వేస్తుంది. ఇప్పుడు అంబటి రాయుడు గారు ఉన్నారు, ఈ ప్లేడ్ ఫర్ ఇండియన్ నేషనల్ టీమ్, హీ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ రిటైర్మెంట్. హౌ ఆర్ వి గ్లోరిఫైయింగ్ హిమ్? మన స్టేట్స్ నుంచి మళ్ళీ ఇంకొక క్రికెటర్ వెళ్ళాలి అంటే ఎగ్జాంపుల్స్ ఉండాలి కదా. ఎంతసేపు చదువు తప్పనట్లేదు. మీ ఇంతకుముందు ఎలాగుండేది, ఎవరైనా క్రికెట్ ఆడుతుంటే ఏమనేవాళ్ళు, నువ్వేమన్నా సచిన్ అవుతావు అనుకుంటున్నావు క్రికెట్ ఆడి అంటారు. క్రికెట్ ఆడి సచిన్ అయినా అవ్వకపోయినా కానీ ఒక అతను జాబ్లో జాయిన్ అయ్యాడు, ఒక ఐటీ కంపెనీలోనో సాఫ్ట్వేర్ కంపెనీలోనో, అతనికి ఉండే స్ట్రెస్ అతనికి ఉంటుంది. ఆ స్ట్రెస్కి అవుట్లెట్ ఏంటి? స్పోర్ట్స్. ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే చాలా మందికి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నాయి, బీపీలు తొందరగా రావడం, హార్ట్ అటాక్స్ తొందరగా రావడం, ఒబెసిటీ. ఎందుకు? బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఫిజికల్ యాక్టివిటీ. బికాజ్ మన పేరెంట్స్ ఎప్పుడు మనల్ని ఎంకరేజ్ చేయలేదు, వెళ్ళి ఆడుకో బయట అని. ఎంతసేపు చదువు చదువు చదువు, యూఎస్ వెళ్ళాలి. అండ్ వెన్ యూ సెడ్ మేజర్, ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ని మనం గ్లోరిఫై చేయట్లా అన్నాం కదా. వెన్ వీ రీడ్ హిస్టరీ బుక్స్, మన స్కూలింగ్ ఏజ్లో ఉన్న హిస్టరీ బుక్స్ అని చూసుకుంటే, నేను చదివింది నాకు నెపోలియన్ బోనపార్టే గురించి చెప్పారు, అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి చెప్పారు, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చెప్పలేదు, మహారాణా ప్రతాప్ గురించి చెప్పలేదు. సో ఐ థింక్ సమ్వేర్ ఈ ఇన్కల్కేషన్ కూడా ఉంటే. ఎగ్జాక్ట్లీ మన హిస్టరీ, ఐ కనెక్ట్ టు దిస్ కోట్ వెరీ మచ్. హౌ కెన్ ఎ మ్యాన్ డై బెటర్ దెన్ ఫేసింగ్ ఫియర్ఫుల్ odds for the ashes of his fathers and the temples of his gods. వండర్ఫుల్లీ సెడ్. ఇప్పుడు మన హిస్టరీ మనకి తెలిస్తే, ఈ ల్యాండ్ ని మనం కాపాడుకోవడం కోసం ఎవరెవరు ఎన్ని బలిదానాలు ఇచ్చారో మనకు తెలిస్తే, అది మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది, మనం కూడా దీనికోసం ఏం చేయాలని. అలాంటివి మీరు ఏమి చెప్పకుండా దాచిపెట్టేస్తే, హౌ డూ యూ థింక్ ది నెక్స్ట్ జనరేషన్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇన్స్పైర్డ్? సో ఇవన్నీ మన కరికులంలో ఖచ్చితంగా యాడ్ చేయాలి. అంతెందుకు, అల్లూరి సీతారామరాజు గురించి ఎంత చదివాం మనం? అవునవును, చదవలేదు కదా. పింగళ వెంకయ్య గురించి చాలా బేసిక్ స్టఫ్ తెలుసుకున్నాం మనం అల్లూరి గురించి. సో వాట్ మేడ్ హిమ్ టు డూ సచ్ మిలిటరీ యాక్టివిటీ? రంపా రెబెలియన్ అని ఉంటుంది, రంపచోడవరం జరిగిన ఆపరేషన్. బ్రిటిషర్స్ దగ్గర అప్పట్లో లేని ఎక్విప్మెంట్ లేదు, వరల్డ్ వార్స్ ఫైట్ చేసి వచ్చిన తగలబెట్టేసి. సో అలాంటి చోట జస్ట్ ట్రైబల్స్ తో ఫైట్ చేసి, ఇట్స్ అ గ్రేట్ థింగ్ కదా. వాట్ కైండ్ ఆఫ్ ఎ రెబెల్ హి మైట్ బి. ఎగ్జాక్ట్లీ. సో అది మన టెక్స్ట్ బుక్స్ లోనే చదువుకోవట్లేదు. మనం చదువుకున్న తర్వాతే కదా మనకు అర్థమయ్యేది వాట్ ప్రాబ్లమ్స్ మన పాస్ట్ జనరేషన్స్ ఫేస్ చేసిందని. ఏమైతుందంటే మేజర్, ఇప్పుడు ఈ అల్లూరి సీతారామరాజు గురించి చదివాం, ఎంతో కొంత చదివాం, కానీ అది ఎక్కడ కన్ఫైన్ అయిపోయింది తెలుసా? ఒక లాంగ్ ఆన్సర్కి అయిపోయింది. అవును. సో ఏంటంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా ఈ మనిషి ఇట్లా చేశాడు, ఆ కన్విక్షన్ లేదు చెప్పేదాని గురించి. అవును. Same comes with science, same comes with marks కోసం చదువుతున్నట్టు లేకపోతే this is everywhere till the time you don't understand the core concept. అది సైన్స్ అయినా అవ్వచ్చు, హిస్టరీ అయినా అవ్వచ్చు, ఎకనామిక్స్ అయినా అవ్వచ్చు. అప్పటి వరకు అది ఇన్స్పైర్ చేయలేదు. మనం ఊరికి మార్క్స్ కోసం లేకపోతే ఎగ్జామ్స్ పాస్ అవడం కోసం చదివితే అంతెందుకు. ఇప్పుడు మామూలుగా మనం బుక్స్ చదువుతూ ఉంటాం, మామూలుగా ఏదైనా టెక్స్ట్ బుక్ చదువుతున్నాం, కానీ మన మైండ్ ఎక్కడ ఉంటుంది, పక్కన ఏదైనా న్యూస్ పేపర్ ఉంటే అది చదవడం. సో అలానే చదవండి. ఐఎమ్ నాట్ సేయింగ్ మీరు టెక్స్ట్ బుక్ లో ఉంటేనే నేను చదువుతాను అనుకోవడం కూడా తప్పే. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అంటే వెతకండి, బుక్ దొరకదా? ఇప్పుడు ఇంతకుముందు అంటే బుక్స్ ఎత్తుక్కోవాలి. నేను ప్రతి యంగ్స్టర్ కి చెప్పే విషయం ఏంటంటే, ఒకప్పుడు మీకు ఒక వర్డ్ కి మీనింగ్ తెలియాలి అంటే మీరు చదువుకుంటున్న చోట నుంచి నుంచొని ర్యాక్ దాకా వెళ్ళి తెలుగు నిఘంటు ఉండేది, సిపి బ్రౌన్ది, రెడ్ కలర్ది, ఇంత లావు, దాన్ని పట్టుకొని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని నువ్వు ఎత్తుకోవాల్సి వచ్చేది. ఇంగ్లీష్ ఏంటి, ఇది మీనింగ్ ఏంటి, లేకపోతే ఇంతలా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తెచ్చుకొని ఇంత ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చేది. ఫస్ట్ జనాలు అండర్లైన్ చేసుకునే వాళ్ళు, ఏ పదాలు తెలియదు, 3 మార్కర్లు ఉన్నాయి, బ్లాక్, బ్లూ, ఆ తర్వాత తెచ్చుకునే వాళ్ళు డిక్షనరీ, ఆ తర్వాత దాన్ని ఏమంటారు, ఆ డిక్షనరీలో దాని అర్థం చూసుకునేవాళ్ళు. ఇప్పుడు దీని యూసేజ్ మళ్ళా రోజు వాడుకలో నేను దీన్ని ఎలాగ వాడాలి, దాన్ని మళ్ళీ వాడేవాళ్ళు. సో ఇట్ యూస్ టు బి ఎ వెరీ బిగ్ ప్రాసెస్ వన్స్. మన ప్రీవియస్ జనరేషన్స్ మొబైల్స్ కనిపెట్టి దాంట్లో డిక్షనరీ ఇచ్చింది కాబట్టి నౌ ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ సెకండ్. సో మనం ఏమనుకుంటా ఎంతసేపు, జనరల్గా ఒక
మెంటాలిటీ ఎలాగుంటుంది అంటే కామన్ పబ్లిక్ లో వి ఫీల్ అథారిటీ ఈజ్ రాంగ్ బై డిఫాల్ట్. మనకన్నా పెద్దోళ్ళు ఏమన్నా చెప్తే తప్పు, వీళ్ళు నన్ను కంట్రోల్ చేయడానికి చెప్తున్నారు, లేకపోతే అథారిటేటివ్ గా చెప్తున్నారు. వీ డోంట్ లిసన్ టు దెమ్, బట్ లుక్ అట్ వాట్ ఆల్ థింగ్స్ దే హావ్ డన్ ఫర్ యూ, సో దట్ నవ్ యు ఆర్ కంఫర్టబుల్ దాన్ ది ప్రీవియస్ జనరేషన్. సో దేర్ ఆర్ గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ ఆల్సో. ఎవరైనా మంచి చెప్పినప్పుడు వినాలి, అథారిటేటివ్ గా చెప్పినా కానీ. కాదు నాకు కరెక్ట్ గా చెప్పండి, నా మనసుకు హత్తుకునేలాగా చెప్పాలి అంటే కుదరదు ప్రతిసారి. నిజాలు చేదుకుంటాయి. అవును. సో మేజర్ డ్రాగింగ్ దిస్ లిటిల్ బిట్, మీరు ఇందాక చెప్పినట్టు టెక్స్ట్ బుక్స్ లో మనం చదువుకున్నది, ఇప్పుడు జాగ్రఫీ చెప్తారు మనకి 8th స్టాండర్డ్ నుంచి. జాగ్రఫీ చెప్తారు, హిస్టరీ చెప్తారు, సివిక్స్ చెప్తారు. జాగ్రఫీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇండియాలో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ ఏమీ చెప్పరు. అవి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చెప్పరు, అవి ఎంత క్రేజీ ఉంటాయో చెప్పరు, మనకి ఎన్ని టెరైన్స్ ఉన్నాయి ఏమీ చెప్పరు. ఇది ఈస్టర్న్ ఘాట్స్, ఇది వెస్టర్న్ ఘాట్స్, ఇది బట్టి ఇదే చెప్తారు. ఎందుకంటే అదే కదా, ట్రావెలింగ్ అనే దానికి ఎప్పుడు స్టార్ట్ అయింది ట్రావెల్ అనేది? మేబీ ఇన్ ద ఎర్లీ 2010 తర్వాత ట్రావెల్ అనే దానికి కొద్దిగా హైప్ వచ్చింది. ఇంతకుముందు ఎవరు ట్రావెల్ చేయలేదు. ట్రావెలింగ్ కూడా చాలా కష్టమైన విషయం. ఇంతకుముందు తిరుపతి వెళ్ళే వాళ్ళు, లేకపోతే షిరిడి వెళ్తారు. మన తెలుగు వాళ్ళకి ఏంటంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ టూరిజం అండ్ పిలిగ్రిమేజ్. మనకి రెండు ఒకటే. సో నేచర్ తో కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే మనం బయటకు వెళ్తాం నేచర్ లోకి, యూ బికమ్ మోర్ అబ్జర్వెంట్. ఇది కూడా ఒక చాలా మంచి విషయం ఏంటంటే, ఇండియన్ ఆర్మీలో యూ గెట్ టు గో టు సచ్ ప్లేసెస్ విచ్ ఆర్ వెరీ ప్రిస్టీన్. I was so jealous of watching your gallery, all your pictures in your mobile phone. Adi every man's dream, man. Yes. Like akadiki ala tirgalani andarku untadi, but ala tirgali ante you have to work your ass off. Right, there is no other. True. So major me training mottham complete ayin tarvata you go into the real combat situations loki veltaru kada, akkada combat experience ela untadi? See, you have to understand first difference ఏంటి, ఒక సోల్జర్ ఏంటి, ఒక కమాండో ఏంటి. సోల్జర్ ఎవరిని అంటామంటే ఎవరైతే బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళని సోల్జర్ అంటాం. కానీ ఒక సోల్జర్ కమాండో అవ్వాలంటే హీ హాస్ టు డూ అడ్వాన్స్ మిలిటరీ ట్రైనింగ్, కమాండోస్ చేయాలి, కోర్సెస్ ఉంటాయి. కమాండోస్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటారు మనకి కాశ్మీర్, ఎక్కడైతే కాన్ఫ్లిక్టెడ్ రీజన్స్ ఉన్నాయో, కాశ్మీర్ కానివ్వండి, నార్త్ ఈస్ట్ కానివ్వండి. ఐ వాస్ పార్ట్ ఆఫ్ రాష్ట్రీయ రైఫిల్స్. You should sometime check out what Rashtriya Rifles is and ఏం చేస్తుంది ఎగ్జాక్ట్గా రాష్ట్రీయ రైఫిల్స్ అంటే. రాష్ట్రీయ రైఫిల్స్ స్టార్ట్ ఎప్పుడైంది అంటే 1990లో, ఎప్పుడైతే మన కాశ్మీరీ పండిట్స్ ఎక్సోడస్ అయిందో ఆ తర్వాత కాశ్మీర్లో చాలా విషయాలు మారిపోయినాయి. జనాలు AK-47 ఓపెన్ గా పట్టుకుని తిరిగాడు పబ్లిక్ లో. అందుకని స్టార్టింగ్ లో మనకి చాలా క్యాజువాలిటీస్ అయినాయి. నేను రాష్ట్రీయ రైఫిల్స్ ని అందరికన్నా చాలా ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తానంటే, ఇండియన్ ఆర్మీలో వేరే ఏ బ్రాంచ్ అయినా కానీ వాళ్ళు ఫైట్ చేసేటప్పుడు వాళ్ళకి ఎనిమీ ఎవరు అన్నది కరెక్ట్గా తెలుసు. పాకిస్తానీస్ ఎదురుగా ఉన్నారు, వీళ్ళు నా ఎనిమీ, ఐ హ్యావ్ టు ఫైట్ విత్ దెమ్, వెరీ క్లియర్. కానీ కాశ్మీర్ లాంటి రీజియన్లో ఏంటి అంటే, యూ డోంట్ నో హూ ది ఎనిమీ ఈస్, ఆర్ ఎనిమీ ఎటువైపు నుంచి వస్తారో తెలియదు. మా ఆపరేషన్స్ ఎలాగుంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆపరేషన్ ఏం చేసింది ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు ఎంత దూరంలో ఉన్నావో నాకు ఎగ్జాక్ట్ గా అంత దూరంలోనే టెర్రరిస్ట్ ఉన్నాడు, మధ్యలో ఫెన్స్ ఉంది అంతే, ఫెన్స్ కి అవతల వైపు అతను కూర్చొని ఉన్నాడు, అతను దాచిపెడుతున్నాడు గ్రెనేడ్ అతని చేతిలో. మేము అతన్ని ఫస్ట్, ఇంకొకటి ఏంటంటే అందరూ ఏమనుకుంటారు, మాకు ఎనిమి కనపడగానే మేము చంపేస్తాం కాశ్మీర్లో అనుకుంటాం, బట్ దట్స్ నాట్ ద ట్రూత్. ఫస్ట్ మేము ఎనిమిని టార్గెట్ చేస్తాం, మేము అనౌన్స్మెంట్ చేస్తాం, వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడిస్తాం, టెర్రరిస్ట్ పేరెంట్స్తో, మీ అబ్బాయిని ఇప్పుడైనా చెప్పండి సరెండర్ అవ్వమని చెప్పి. సరెండర్ అయితే కొద్దిగా జైలు శిక్ష ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోవచ్చు. ఎందుకంటే మీరు టెర్రరిస్ట్ని చూసుకుంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏముంటుంది, 20s కూడా కాదు, ఈవెన్ 14, 15 ఆ టైం నుంచి వాళ్ళ బ్రెయిన్ వాష్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా నేను చూశాను, మనకి ఇక్కడ మామూలుగా ఫ్యాన్ వార్స్ అవి ఇవి జరిగేవి ఇంతకుముందు, ఇప్పుడు కంపారిటివ్గా తగ్గినాయి. ఎవరైతే ఒక అబ్బాయి అతను టీన్స్లోకి ఎంటర్ అవుతాడో తనకి ఏముంటుంది, హీ ఆల్వేస్ వాంటెడ్ టు ప్రూవ్ దట్ హీ ఈజ్ ఎ హీరో. అది తప్పు చేస్తున్నాడా రైట్ చేస్తున్నాడా అన్న విచక్షణ తనకు ఉండదు ఆ టైంలో. ఆ టైంలో ఏంటి, కాశ్మీరీస్లో ఎక్కువ మంది బ్రెయిన్ వాష్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయడం చాలా ఎర్లీ స్టేజ్లో మొదలు పెడతారు, అట్ ది ఏజ్ ఆఫ్ 14, 15. బై ద టైమ్ ఆ అబ్బాయి 16, 17 అయ్యేసరికి హీ ట్రైస్ టు క్రాస్ ది బార్డర్, అక్కడికి వెళ్ళి మిలిటరీ టెర్రరిస్ట్ ట్రైనింగ్ తీసుకొని ఆ పాకిస్తాన్ మిలిటరీ నుంచి, అండ్ హీ బికమ్స్ ఎ టెర్రరిస్ట్. సో అలాగే చాలా మంది ఉన్నారు కాశ్మీరీస్. మేము టెర్రరిస్ట్ని కూడా 2 రకాలుగా డివైడ్ చేస్తాం, వన్ ఈజ్ FT, వన్ అండ్ IT, ది అదర్ వన్ ఈజ్ IT. FT అంటే ఫారెన్ టెర్రరిస్ట్,
ఐటీ అంటే ఇండియన్ టెర్రరిస్ట్. ఫారెన్ టెర్రరిస్ట్ ఎప్పుడైనా మేము వాళ్ళని టార్గెట్ చేస్తే వీ డోంట్ గివ్ దెమ్ ఎ ఛాన్స్ మోస్ట్ ఆఫ్ ద టైం. అదే ఎవరైనా ఇండియన్ టెర్రరిస్ట్ ని కార్నర్ చేసామని మాకు తెలిస్తే వెంటనే వి అనౌన్స్ సరెండర్ అవ్వు, ఈవెన్ వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడిస్తాం సరెండర్ అవ్వమని. సేమ్ ఈ సిచ్యువేషన్లో కూడా ఫెన్స్ అవతల వైపు అతను ఉన్నాడు, మేము చాలా ట్రై చేసాం సరెండర్ అవ్వమని చెప్పి. అండ్ లాస్ట్లో తను పిన్ తీసి గ్రెనేడ్ లాబ్ చేద్దాం అనుకున్న టైంలో ఐ ఫైర్డ్, బట్ ఐ వాజ్ నాట్ షూర్ దట్ టైమ్ ఆల్సోకి ఖచ్చితంగా అది గ్రెనేడా, బికాజ్ ఇట్స్ కంప్లీట్లీ డార్క్, నైట్ టైమే ఎక్కువ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో ఐ హ్యాడ్ టు షూట్ హిమ్ ఇన్ హిస్ బంప్ బికాస్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఫ్లెష్, రైట్. సో ఆ తర్వాత తనని క్యాప్చర్ చేస్తే తన దగ్గర గ్రెనేడ్ దొరికింది. అండ్ ది సెకండ్ డే హిస్ లెగ్ హ్యాస్ టు కట్, యాంప్యుటేట్ చేయాల్సి వచ్చింది ఆ ఇన్ఫెక్షన్ వల్ల మొత్తం. ఇంకొక ఆపరేషన్ ఎలాగుంటుంది అంటే, ఒక సెంటర్ ఉంటుంది చౌక్, అక్కడ మేము ఎప్పుడు అది పెడతాం, చెక్ పాయింట్స్ పెడతాం. ఏ వెహికల్స్ అటు వచ్చినా కానీ మేము చెక్ చేసి పంపిస్తాం. ఒకరోజు మేము ఇంకొక హాఫ్ అన్ అవర్లో రీచ్ అయ్యేవాళ్ళం, అంతలోనే అక్కడ ఒక పోలీస్ చెక్ పోస్ట్ పెట్టారు, జేఎండ్కే జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్. వాళ్ళు అక్కడ నుంచొని ఉన్నారు. జనరల్గా టెర్రరిస్ట్ కూడా ఎలాగుంటారంటే, టెర్రరిస్ట్ డోంట్ ట్రై టు మెస్ విత్ ఆర్మీ కాశ్మీర్లో కూడా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇఫ్ దే మెస్ విత్ అస్ దే ఆర్ గోయింగ్ టు Jannat. Okay. So what they do is right or wrong, only God will decide. But it is our duty to send him to God. Okay, that is what Indian Army is all about. Yeah. So ఏమైందంటే అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పోలీస్ మెన్ అక్కడ చెక్ పోస్ట్ పెట్టుకుని నుంచున్నారు. ఒక ముగ్గురు టెర్రరిస్ట్ బైక్ మీద వచ్చారు, AK-47 పిస్టల్స్ తీసుకొని వాళ్ళ మీద ఫైర్ చేస్తారు. ఫైర్ చేసిన తర్వాత యంగ్ గైస్ దే డోంట్ నో మచ్, ఫైర్ చేసిన తర్వాత రీకాయిల్ ఉంటుంది గన్కి, అవును, అది హ్యాండిల్ చేయలేక బైక్ నుంచి కింద పడిపోయారు. కింద పడిపోయిన తర్వాత ఏం చేశారు, అక్కడ గల్లీలు ఉన్నాయి, చిన్న చిన్న గల్లీలు, హౌసెస్, అందులోకి ఎంటర్ అయ్యి ఏదో ఒక హౌస్లో దాక్కున్నారు. వెంటనే నాకు గన్ షాట్స్ వినపడినాయి, ఎందుకంటే నేనుండే బేస్ ఇట్స్ ఆల్మోస్ట్ 2 kilometers. కాశ్మీర్లో ఏంటి అంటే, ద డే యూ ఎంటర్ కాశ్మీర్ మీకు అన్నిటికన్నా ఫస్ట్ నేర్పించేది ఏంటంటే, ఏ రౌండ్ ఫైర్ అయితే ఎలా సౌండ్ వస్తుంది. మీరు కళ్ళు మూసుకొని ఏదన్నా రౌండ్ ఫైర్ అయిందా, యూ కెన్ ఈజీలీ టెల్ విచ్ వెపన్ హ్యాస్ ఫైర్డ్. ఆ ట్రైనింగ్ కూడా ఇస్తారు. మాకు వెంటనే వినపడింది, ఫస్ట్ వీ హ్యాడ్ టు చెక్ మనోళ్ళు ఫైర్ చేశారా లేకపోతే టెర్రరిస్ట్ ఫైర్ చేశారా. వెంటనే ఇన్ఫర్మేషన్ అండ్ వీ రీచ్ ద స్పాట్. కానీ మేము స్పాట్కి రీచ్ అయ్యే టైంకి ఇట్స్ హార్డ్లీ 5-10 minutes పట్టింది మాకు. వీఆర్ వెరీ క్విక్, QRTs అని ఉంటాయి, క్విక్ రెస్పాన్స్ టీమ్స్. ఐ వాజ్ హ్యాండ్లింగ్ ఘాతక్ కమాండోస్. ప్రతి రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్లో ఘాతక్ కమాండో యూనిట్ ఉంటుంది. ఘాతక్ కమాండో అంటే ఏంటి అంటే, ఆ ఉన్న యూనిట్లో 1000 మంది ఉంటే ఆ 1000 మందిలో ది బెస్ట్ 100 గోస్ ఇన్ టు ఘాతక్, అండ్ ఐ వాజ్ దేర్ కమాండర్. సో ఐ హ్యాడ్ టు బి ఈవెన్ బెటర్ దాన్ దెమ్. సో మేజర్ ఘాతక్ మీనింగ్, ఘాతక్ అంటే డేంజర్ అని, డేంజర్ అండ్ డెడ్లీ యాక్చువల్గా డెడ్లీ అని అర్థం. సో మేము వెళ్ళే టైంకి వాళ్ళు ఏదో ఇంట్లో ఉన్నాయి, గన్ షాట్స్ స్టార్ట్ అయిపోయింది. పాపం ఒక పోలీస్ ASI ఆయన ఏం చేశారు, ఆయన వాళ్ళున్న అన్ని ఇళ్ళు వెతుకుతున్నారు ఏ ఇంట్లోకి దూరారు అని. కాశ్మీర్లో ఏముంటుందంటే, మనకి ఇక్కడ స్లాబ్ కాంక్రీట్ ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి. కాశ్మీర్లో వుడెన్ స్లాబ్స్ ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో దాక్కొని ఉన్నారు. ఇతను గ్రౌండ్ ఫ్లోర్లో వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని అడిగారు, ఇందులోకి ఎవరన్నా వచ్చారా అని. వాళ్ళు అవును వచ్చారు, పైన ఉన్నారు అని మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ ఆయన ఎవాక్యుయేట్ చేశారు, ఆ ఇంట్లో ఉన్న నార్మల్ పబ్లిక్ని. వాళ్ళందరూ బయటికి రాగానే ఆయన వెతుకుతుంటే, ఇది వుడెన్ స్లాబ్ మధ్యలో అవి క్రాక్స్ ఉంటాయి కదా, అవును, పైనుంచి అతన్ని వాళ్ళకి కనపడ్డాడు, కింద ఉన్నాడు ఇతను అని. వాళ్ళు గన్ని లాగా పెట్టి ఫైర్ చేశారు. వీ హ్యావ్ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ఎవ్రీథింగ్. కానీ అన్ఫార్చునేట్లీ ఆ బుల్లెట్ ఇక్కడ ఈ దాన్ని ఏమంటారు, ఈ భుజం దగ్గర తగిలి, మనకి ఎలాగుంటది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇలాగుంటుంది, జస్ట్ లైక్ టీ షర్ట్, ఇది ఇక్కడ తగిలి లోపల నుంచి హార్ట్ పియర్స్ అవుతూ రైట్. అండ్ ఓం శాంతి, అతనికి అశోక్ చక్రతో వీ హ్యావ్ డెకరేటెడ్. ఆయన చనిపోయారు. అది ఆ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, ఆ ఇంట్లో 3 టెర్రరిస్ట్ ఉన్నారు, 3 of them are యంగ్. ఇంత జరిగిన తర్వాత కూడా, ఆఫ్టర్ దే కిల్డ్ ఏ పోలీస్ మ్యాన్, వీ స్టిల్ ఆస్క్ దెమ్, మీరు ఇప్పుడు కూడా సరెండర్ అవ్వచ్చు అని. దే డినైడ్ అండ్ దెన్ ది ఆపరేషన్ స్టార్టెడ్. వీ కిల్డ్ 3 టెర్రరిస్ట్. అండ్ ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే, స్టీల్ బుల్లెట్స్, ఆర్మర్డ్ పియర్సింగ్ బుల్లెట్స్ అని కొత్త టెక్నాలజీ ఒకటి స్టార్ట్ అయింది. అదేంటి అంటే, ఇప్పుడు మేము బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటాం జనరల్గా అక్కడ ఆపరేషన్ చేసేటప్పుడు. ఈ స్టీల్ బుల్లెట్స్, ఆర్మర్డ్ పియర్సింగ్ బుల్లెట్స్ ఏమవుతుందంటే, ఆ బుల్లెట్ ఫైర్ చేసినప్పుడు ఇట్ విల్ బ్రేక్ ది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అండ్ ఇట్ హిట్స్. ఆ ఇంటి ముందు ఒక స్కార్పియో పెట్టుకొని మేము, బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో, ఆ స్కార్పియోలో కూర్చొని మేము ఫైర్ చేస్తున్నాం. వాళ్ళు కొట్టే బుల్లెట్స్ ఆ బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో లోపలికి వస్తుంది. దట్ వాస్ ది సిచ్యువేషన్ దేర్.
దెన్ వీ హ్యాడ్ టు గో టు హై పాయింట్. అక్కడి నుంచి మేము చూసి డ్రోన్స్ యూజ్ చేసి, గ్రెనేడ్స్ యూజ్ చేసి వీ కిల్డ్ ఆల్ ది 3 terrorists. సో ఎవ్రీ నైట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ద మూమెంట్ యూ లీవ్ యువర్ కంటోన్మెంట్ యూ షుడ్ బి సో అలర్ట్ కి ఇక్కడి నుంచి ఎవ్రీ సెకండ్ నీకు ఇంపార్టెంట్. అండ్ నీకేమైనా పర్లేదు, ద ఓన్లీ థింగ్ దట్ హ్యాస్ ఇన్ యువర్ మైండ్. ఎందుకంటే మిలిటరీ అకాడమీస్లో మీకు నేర్పించే మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే యువర్ కంట్రీ కమ్స్ ఫస్ట్. నేను దాన్ని చెట్వుడ్ క్రీడో అంటాం. యువర్ కంట్రీ కమ్స్ ఫస్ట్, యువర్ జవాన్, ద మెన్ యూ కమాండ్ కమ్స్ సెకండ్, అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ లెఫ్ట్ యూ కమ్ అట్ లాస్ట్. సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ యువర్ కంట్రీ అండ్ ది మెన్ యూ కమాండ్. టిల్ ద టైమ్ నీ సోల్జర్స్ హ్యాపీగా లేకపోతే యు ఆర్ నాట్ ఎ గుడ్ కమాండర్. రైట్. నాకేమని చెప్తారంటే ట్రీట్ యువర్ సోల్జర్స్ యాజ్ యువర్ ఓన్ సన్స్. దే విల్ ఫాలో యూ టు ది డీపెస్ట్ ఆఫ్ ది వ్యాలీస్. రైట్. మేజర్, మీరు ఆపరేషన్ గురించి చెప్పారు కదా, ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళడం, వాళ్ళని బయటికి తీసుకురావడం, సివిలియన్స్ని బయటికి తీసుకురావడం, వాళ్ళు పైనుంచి ఫైర్ చేయడం, దెన్ అగైన్ యూజింగ్ డ్రోన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఈ మొత్తం టైం స్పాన్ అంతా? టైం స్పాన్ దిస్ స్టార్టెడ్ సమ్వేర్ అరౌండ్ రాత్రి 10-10:30 ఆ టైంకి స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే కాశ్మీర్లో ఇట్స్ నాట్ ఎ సిటీ. సిటీలో లాగా ఇది రాత్రి అంతా ఎవరో ఒకరు జనాలు తిరగడం అలా. రాత్రి అవ్వగానే ఎవ్రీబడి షుడ్ బి ఇన్సైడ్ ఫర్ దేర్ ఓన్ సేఫ్టీ. ఎవరు ఎక్కడ ఏం తిరుగుతున్నారో తెలియదు. బై 8-8:30 ఎవ్రీథింగ్ బికమ్ సైలెంట్ నార్మల్గా. సో ఇది ఆల్మోస్ట్ 10-10:30 అయింది. బై మార్నింగ్ ది ఆపరేషన్ ఈజ్ ఓవర్. ఇట్ వాస్ ఎ వెరీ క్లీన్ ఆపరేషన్ except for one casualty we had of a police. మేము వచ్చాం, we took over once the army takes over, but at the same time lot of respect. మనం జనరల్గా పోలీస్ ఫోర్స్ని చూసుకున్నప్పుడు we do లూజ్ కామెంట్స్ అది ఇది అని. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ని చూసినప్పుడు ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అంటే మేము ఎంత ఇన్వాల్వ్ అవుతాం ఆపరేషన్స్లో, వాళ్ళు అంత ఈక్వల్గా ఇన్వాల్వ్ అవుతారు. సి ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర, నేను తెలుగుని అక్కడికి వెళ్ళి చేస్తున్నాను, నా ఫ్యామిలీకి ఏమి ఇబ్బంది లేదు, మై ఫ్యామిలీ ఈస్ బ్యాక్ హియర్. కానీ అక్కడున్న జేఎండ్కే పోలీస్ గురించి ఆలోచించండి, వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడే ఉంటాయి, వాళ్ళు అయినా కానీ దే ఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ టెర్రరిజం విచ్ నీడ్స్ లాట్ ఆఫ్ గట్స్. సో we really have to salute to not just the army, also to J&K police who works day and night to eradicate terrorism in Jammu and Kashmir. Absolutely. సో మేజర్ వార్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇంటెన్స్ వార్ జరుగుతున్నప్పుడు కంటిన్యూస్గా ఫైరింగ్ ఉంటుంది కదా, కంటిన్యూస్గా మీ అమ్యునిషన్ అయిపోతుంటుంది, బుల్లెట్స్ అయిపోతుంటాయి, అండ్ మీ దగ్గర ఉన్నవి రీకాయిల్ చేస్తూ ఉండాలి ఎవ్రీథింగ్. సో ఈ కంప్లీట్ ఆపరేషన్ ఎట్లా జరుగుతుంది సిచ్యువేషన్? హౌ డు యూ హ్యాండిల్ వార్ని? ఏమంటారు అంటే the biggest logistics exercise that happens in the world is war. మనం జనరల్గా ఏమనుకుంటాం, ఆర్మీ అంటే జస్ట్ బోర్డర్స్ లోనే ఉంటారా అని అనుకుంటాం. ఇండియన్ ఆర్మీలో ఎలాగుంటుంది అంటే, ఇండియన్ ఆర్మీ అనే కాదు, ఇన్ దట్ కేస్ ఎవ్రీ ఆర్మీ ఇన్ ద వరల్డ్. అందులో మళ్ళీ ఇప్పుడు మన కార్పొరేట్ లో ఒక కంపెనీలో వర్టికల్స్ డొమైన్స్ ఎలాగుంటాయో, వీ ఆల్సో హ్యావ్ డిఫరెంట్ ఆర్మ్స్ అండ్ సర్వీసెస్. రైట్. సో మావి బేసిక్ గా 3 రకాలు ఉంటాయి. వన్ ఈస్ కాంబాట్ ఆర్మ్స్, ఏవైతే ప్యూర్లీ ఫైటింగ్. వన్ ఈస్ టెక్నికల్ ఆర్మ్స్, ఎవరైతే టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తారు. వన్ ఈస్ సర్వీస్ ఆర్మ్స్, ఇందులో ఎలాగా ఫైట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెంట్రీ ఉంది. ఇన్ఫెంట్రీ ఏంటి అంటే నార్మల్ సోల్జర్ విత్ గన్స్, పర్సనల్ వెపన్స్. అట్ మ్యాక్స్ దే యూజ్ రాకెట్ లాంచర్, దానికన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర ఉండదు. దీస్ ఆర్ ఇన్ఫెంట్రీ అండ్ దీస్ ఆర్ ది మెయిన్ ఫైటింగ్ ఫోర్స్. ఆ తర్వాత మనకి ఆర్టిలరీ ఉంటుంది. ఆర్టిలరీ ఏంటి, మనకి పెద్ద పెద్ద ఫిరంగులు ఉంటాయి కదా, బోఫోర్స్ గన్స్ మీరు వినే ఉంటారు. ఇదంతా ఆర్టిలరీ హ్యాండిల్ చేస్తారు. ఆర్మర్డ్ అంటే ఏంటి, వాళ్ళ దగ్గర ట్యాంక్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ ఫైటింగ్ ఆర్మ్స్. దెన్ కమ్స్ ది టెక్నికల్ ఆర్మ్స్. టెక్నికల్ ఆర్మ్స్ లో ఏముంటాయి, కోర్ ఆఫ్ ఇంజనీర్స్ ఏం చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వార్ జరుగుతుంది, వార్ లో మీకు వార్ రూమ్స్ కావాలి ప్లాన్స్ చేసుకోవడానికి. వార్ స్టార్ట్ అవుతుంది అన్నది తెలియగానే అన్నిటికన్నా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే విషయం ఏంటి అంటే బ్రిడ్జెస్. మన ఎనిమీ టెరిటరీలోకి మనం తీసుకెళ్లే బిగ్గెస్ట్ ఫైర్ పవర్ ఏంటి, ట్యాంక్స్. సో ట్యాంక్స్ కి ఎక్కడన్నా మధ్యలో వాటర్ ఆబ్స్టికల్ వస్తే అవి క్రాస్ చేయడం వాటికి ఇబ్బంది. అందుకని ఒకవేళ ఏదైనా వార్ జరిగితే అన్నిటికన్నా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది బార్డర్ చుట్టుపక్కల ఉన్న బ్రిడ్జెస్. అప్పుడు కోర్ ఆఫ్ ఇంజనీర్స్ ఏం చేస్తుంది, విత్ ఇన్ అవర్స్ బుల్లెట్స్ ఫైర్ అవుతూ ఉంటాయి, దాని మధ్యలో కూడా విత్ బేర్ స్ట్రెంత్ చేతులతో ఎత్తి. బ్రిడ్జెస్ లో కూడా 2 రకాలు ఉంటాయి, యూ హ్యావ్ మెకానికల్ అండ్ యూ హ్యావ్ మాన్యువల్ ఆల్సో. మాన్యువల్ బ్రిడ్జెస్ ని అట్లీస్ట్ ఇన్ 4 to 5 hours దే బిల్డ్ ఏ బ్రిడ్జ్, దేని మీద ట్యాంక్స్ పాస్ అవ్వగలరు. అలాంటి కష్టమైన బ్రిడ్జెస్ ని వి బిల్డ్ విత్ ఇన్ అవర్స్. క్రేజీ. సో అండ్ అట్ ద సేమ్ టైం మైన్ ఫీల్డ్స్ ఉంటాయి, మందు పాత్రలు అంటాం మనం బేసిక్. ఆ మైన్ ఫీల్డ్స్ మొత్తం మళ్ళీ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ చూసుకుంటుంది. ఎక్స్ప్లోజివ్ గురించి కోర్ ఆఫ్ ఇంజనీర్స్ చూసుకుంటుంది. ఇదంతా చేసిన తర్వాత, ఐఎమ్ ఫ్రమ్ కోర్ ఆఫ్ ఇంజనీర్స్, ఇదంతా చేసిన తర్వాత వీ టేక్ ఆన్ ది రోల్ ఆఫ్ ఇన్ఫెంట్రీ ఆల్సో. సో కోర్ ఆఫ్ ఇంజనీర్స్ ఇస్ ది ఓన్లీ ఆర్మ్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ విచ్ ఈస్ బోత్
టెక్నికల్ ఆర్మ్ కూడా అండ్ అట్ ద సేమ్ టైం ఫైటింగ్ ఆర్మ్ కూడా. దీని తర్వాత ఈఎంఈ వస్తుంది. మన ఎక్విప్మెంట్ తీసుకెళ్తాం, ఎక్విప్మెంట్ రిపేర్ మొత్తం ఈఎంఈ దగ్గర ఉంటుంది. మీ గన్స్ జామ్ అయిపోతాయి, మీ వెహికల్స్ పంక్చర్స్ అయిపోతాయి, మీ వెహికల్స్ మీద బ్లాస్ట్ అవుతాయి ఫార్వర్డ్ ఏరియాస్ లో. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ మన సికింద్రాబాద్ లో ఉంది వాళ్ళ సెంటర్. సో దీస్ పీపుల్ గో ఇన్ టు ది వార్ అండ్ దే సెట్ రైట్ ఎవ్రీథింగ్. You can think them as the mechanics of the Indian Army. Electrical and mechanical engineers. So basically they look after మొత్తం మెకానిక్స్ గురించి మొత్తం వాళ్ళు చూసుకుంటారు. సిగ్నల్స్ ఉంటుంది, కోర్ ఆఫ్ సిగ్నల్స్. కోర్ ఆఫ్ సిగ్నల్స్ ఈస్ ప్యూర్లీ సాఫ్ట్వేర్ అండ్ టెలికమ్యూనికేషన్. నీకు వార్ లో ఉన్నప్పుడు నీ కమ్యూనికేషన్ కంటిన్యూస్ గా ఉండాలి, వార్ లో లేనప్పుడు కూడా నీ సాఫ్ట్వేర్స్ అన్ని నీకు ప్రొటెక్ట్ చేసుకొని ఉండాలి ఫ్రమ్ సైబర్ థ్రెట్స్. సో కోర్ ఆఫ్ ఇంజనీర్స్ లుక్స్ ఆఫ్టర్ దిస్. ఇందులోకి వెళ్ళి ఆఫీసర్స్ బేసిక్ ఎవరు ఉంటారు? సంబడి హూ డిడ్ సిఎస్సి ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐటీ చేసిన వాళ్ళు వెళ్తారు. కోర్ ఆఫ్ ఇంజనీర్స్ లోకి ఎవరు వెళ్తారు? సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వెళ్తారు. ఈఎంఈలోకి ఎవరు వెళ్తారు? ఈసీఈ లేకపోతే మెకానికల్ ఇవి చేసిన వాళ్ళు వెళ్తారు. ఆ తర్వాత యూ హ్యావ్ సర్వీసెస్. ఆర్డినెన్స్ ఉంటుంది. ఆర్డినెన్స్ ఏంటి? స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ బుల్లెట్ టు ది డ్రెస్ యూ వేర్ టు ది వెహికల్స్ యూ గో, ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ బై ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్. వీళ్ళు లాజిస్టిషియన్స్. ఆ తర్వాత మళ్ళీ మనకి ఆర్మీ సర్వీస్ కోర్ ఉంటుంది. వీళ్ళది ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ రాషన్. మాకు ఆర్మీలో ఏం చెప్తారంటే ఎనీ వార్ ఈజ్ ఫాట్ ఆన్ అ సోల్జర్స్ బెల్లీ. అంటే వార్ జరుగుతుంది, దట్ టు ఇన్ హై ఆల్టిట్యూడ్ టెరైన్. అలాంటి చోట ద బిగ్గెస్ట్ మోటివేషన్ ఒక సోల్జర్కి ఏంటి అంటే వేడి వేడి ఫుడ్. ఎప్పుడైతే మనకి టైంకి ఫుడ్ రాలేదో ఆ మోటివేషన్ చచ్చిపోతుంది. సో జస్ట్ ఇమాజిన్ ఇంత వార్లో కూడా ఒకవేళ మధ్యాహ్నం 12 వీళ్ళకి ఫుడ్ అందాలి అంటే how much background work has to be done so that hot food reaches them on time so that they can fight ఆ temperature ఈ లాజిస్టిక్స్ అన్ని మెయింటైన్ అవుతాయి. రైట్. సో దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఆర్మీ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హౌ యూ ఫైట్ వార్ అండ్ వేర్ యూ స్టాండ్ బార్డర్స్ దగ్గర నిల్చోవడం అలా కాదు. దెర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్స్ టు ది వార్, మెనీ ఆస్పెక్ట్స్. లాజిస్టిక్స్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, ఫైటింగ్ కానివ్వండి, ఆల్ దిస్ హ్యాపెన్స్. మీరు చెప్తున్నప్పుడు నాకు ఒక చిన్న కోట్ వచ్చింది, వార్ ఇస్ అ వే ఆఫ్ లైఫ్ స్టైల్. ఎస్, కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. రైట్. ఈవెన్ కాన్ఫ్లిక్ట్ కెన్ బి ఇన్సైడ్ యూ, కాన్ఫ్లిక్ట్ కెన్ బి విత్ యువర్ నైబర్, కాన్ఫ్లిక్ట్ కెన్ బి విత్ ఎ కంట్రీ. ఇన్ దిస్ వరల్డ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. మాకేం చెప్తారంటే లవ్ యువర్ నైబర్ బట్ నెవర్ సెల్ యువర్ స్వాడ్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ మేజర్, ఎందుకంటే వరల్డ్ లో ఎంతమంది ఉన్నప్పుడు ఇన్ని మైండ్ సెట్స్ ఉన్నాయి. Yes, డెఫినెట్లీ. ఐ మే నాట్ అగ్రీ విత్ యూ ఆన్ 100%, రైట్? ఏదో ఒక పాయింట్ మీద మన మధ్యలో కాన్ఫ్లిక్ట్ వస్తుంది. రైట్. సో మేజర్, మీరు ఇంత ఆపరేషన్ చేస్తుంటారు కదా జమ్మూ అండ్ కాశ్మీర్ లో, అక్కడ సివిలియన్స్ కంప్లైంట్ చేయరా మీ మీద? వాట్స్ హ్యాపెనింగ్ ఇక్కడ? ఇట్స్ ఆల్ అబౌట్ బ్రెయిన్ వాషింగ్. అందరూ మనకి ఏం చెప్తారు, కాశ్మీర్ లో ఆర్మీ ఇది చేస్తుంది అది చేస్తుంది అని చెప్తారు, తప్పులు అది ఇది అని. బట్ నో బడీ టాక్స్ అబౌట్ వన్ పర్టికులర్ థింగ్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ ఆపరేషన్ సద్భావన. ఆపరేషన్ సద్భావన. అది మీకు మామూలు వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఇట్స్ కైండ్ ఆఫ్ సిఎస్ఆర్ ఉంటుంది కదా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్పొరేట్స్ కి. సో అలాగే వి ఆల్సో టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కాశ్మీర్. ఎస్, అంటే టాకింగ్ దిస్ అబౌట్ 2018-2019 ఆ టైంలో మేము ప్రతి ఇయర్ సిబిటి అని ఉంటుంది. సిబిటి అంటే కేపబిలిటీ బిల్డింగ్ టూర్స్. అక్కడ ఉన్న గర్ల్ చైల్డ్స్ ఎవరైతే ఉన్నారో స్కూల్ పిల్లలు, వాళ్ళందరినీ మనం ఇండియాలో ఒక ట్రిప్ కి తీసుకెళ్తాం. సో కంటిన్యూస్ గా ఇయర్ మొత్తం బ్యాచెస్ రన్ అవుతూనే ఉంటాయి. 40 గర్ల్స్ ఆర్మీ ఆఫీసర్స్ తో కలిసి వాళ్ళు ఇండియా మొత్తం తిరిగి వస్తారు. ఇండియాలో అంటే వి సెలెక్ట్ 2 to 3 ప్లేసెస్. ఈ మొత్తం కాన్ఫ్లిక్ట్ కాశ్మీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1990లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం నడుస్తుంది? 2024 నడుస్తుంది. ఫర్ ఆల్మోస్ట్ 35 years 2 నుంచి 3 generations ఇబ్బంది పడ్డాయి. సో ఇండియన్ ఆర్మీ థింగ్స్ ఇన్ ఏ వే, కనీసం వచ్చే జనరేషన్ అయినా కరెక్ట్గా ఉండాలి, వీళ్ళు వైలెన్స్ కొద్దిగా దూరంగా ఉండాలి. ఎప్పుడు దూరంగా ఉంటారు? వాళ్ళకి గ్రోత్ అనేది అర్థమైనప్పుడు దూరంగా ఉంటారు. ఈ ఆడపిల్లలందరూ ఢిల్లీ, దేహ్రాదూన్, పూణే, ముంబై ఇలాంటి సిటీస్ విజిట్ చేసి వచ్చినప్పుడు అందులో ఆల్మోస్ట్ 90% అమ్మాయిలు ఫస్ట్ టైం ఎస్కలేటర్ ఎక్కుతున్నారు వాళ్ళ లైఫ్ లో. ఫస్ట్ టైం మాల్కి వెళ్తున్నారు, ఫస్ట్ టైం ఒక మూవీ థియేటర్ లో మూవీ చూస్తున్నారు. ఎందుకంటే కాశ్మీర్ లో దేర్ ఆర్ నో మూవీ థియేటర్స్. సో దే అండర్స్టాండ్ వన్స్ దే కమ్ టు ఇండియా దట్ ఇండియా ఇస్ వెరీ డెవలప్డ్. మనం ఈ హేట్ మొత్తం లోపల పెట్టుకుని ఈ డెవలప్మెంట్ ని మనమే ఆపుకుంటున్నాం. సో ఇలాంటి ఆప్ సద్భావన, ఇంకా అక్కడ డ్రగ్ అబ్యూస్ చాలా ఎక్కువ కాశ్మీర్ లో. దేర్ ఆర్ లాట్ ఆఫ్ డ్రగ్స్. ఎక్కడైతే పాకిస్తాన్ తో బార్డర్ ఉందో ఏ స్టేట్ అయితే దేర్ ఈస్ ఆల్వేస్ డ్రగ్ మెనెన్స్. You can see it in Punjab, Urta Punjab. అవును. I was posted in Firozpur, Punjab border. అక్కడ నుంచి లాహోర్ is hardly 20 kilometers. అక్కడ మీరు నియరెస్ట్ డామినోస్ అని కొడితే లాహోర్ అడ్రస్ చూపిస్తుంది గూగుల్. It is that nearby.
అక్కడ వన్ ఇన్స్టెన్స్ మీ అలాంగ్ విత్ బిఎస్ఎఫ్ అక్కడ Hmm. బిఎస్ఎఫ్ ఉంటుంది. బిఎస్ఎఫ్ తో కలిసి దిస్ ఈస్ 2015 అయితే BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. వాళ్ళతో కలిసి వి కాన్ఫిస్కేటెడ్ 21 kgs ఆఫ్ హెరాయిన్. 21 kgs ఆఫ్ హెరాయిన్ ఈజ్ వర్త్ ఆల్వేస్ $1 million. అంటే 1 kg హెరాయిన్ ఈజ్ ఆల్వేస్ $1 million వర్త్. Right. అంటే ఇప్పుడు 1 kg ఆఫ్ హెరాయిన్ ఈజ్ వర్త్ సమ్వేర్ అరౌండ్ 8.5 crores. ఆ టైంలో 1 kg ఆఫ్ హెరాయిన్ యూస్ టు బి వర్త్ సమ్వేర్ 5 crores. సో 21 kgs అంటే యూ హ్యావ్ అ స్టఫ్ ఆఫ్ 105 crores ఆఫ్ స్టఫ్ ఇన్ యువర్ హ్యాండ్. సో దట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ డ్రగ్స్ దట్ కమ్ ఇన్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్. చాలా కొత్త యాంగిల్ ఇది. ఈవెన్ కౌంటర్ఫీట్ కరెన్సీ. Right. ఇప్పుడు మన డిమానిటైజేషన్ అయింది. అవును. డిమానిటైజేషన్ అయినప్పుడు చాలా పీరియడ్ వరకు కాశ్మీర్లో లల్ పీరియడ్ వచ్చింది. ఎందుకంటే దెర్ ఇస్ నో కౌంటర్ఫీట్ కరెన్సీ. ఎవరికి జనాలకి పే చేయడానికి లేవు, అన్ని కొత్త నోట్స్. సో పాకిస్తాన్ కూడా నౌ హ్యాస్ టు అగైన్ స్టార్ట్ ఫ్రమ్ ది బిగినింగ్, కొత్త నోట్స్ ఎలా తయారు చేయాలి అవి ఇవన్నీ. సో ఇట్ గివ్స్ యూ ఎ విండో వేర్ యూ కెన్ సెట్ థింగ్స్ రైట్. కంప్లీట్ గా వైలెన్స్ జరుగుతున్నప్పుడు మీరు విషయాన్ని సెట్ చేయలేరు. మీకు కనీసం ఒక మధ్యలో గ్యాప్ పీరియడ్ కావాలి. సో నో బడీ టాక్స్ అబౌట్ దీస్ యాంగిల్స్ ఆఫ్ కాశ్మీర్. అందరూ ఏమంటారు, ఇక్కడ ఇంత ఆర్మీ ఉంది అంత ఆర్మీ ఉంది అంటారు, కానీ ఎందుకు ఉంది? మాకేమన్నా కాశ్మీర్ చూడాలనుకుంటే మేము మాల్ కూడా వెళ్ళి చూడొచ్చు. అవును. బట్ వై ఆర్ వి టేకింగ్ ద పెయిన్ ఇన్ స్టేయింగ్ ఇన్ కాశ్మీర్? రైట్. ఎందుకంటే అక్కడ కండిషన్స్ మీరు అలా క్రియేట్ చేసుకున్నారు. రైట్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఆఫ్టర్ ది కంప్లీట్ వార్ఫేర్ సిచ్యువేషన్ అయింది కదా, లైక్ హౌ డు యూ డీల్ విత్ డెత్? హౌ డు యూ బ్రేక్ ఇట్ టు దేర్ ఫ్యామిలీస్? డెత్ ఈస్ వన్ థింగ్ విచ్ ఈస్ ఇన్ఎవిటబుల్. అది రావాల్సిందే. అంటే మీకు లైఫ్ లో ఏదైనా సర్టెన్, ఏదైనా ఖచ్చితంగా వస్తుంది అని మీకు ఏదన్నా తెలుసు అంటే death. అది డెత్. సో వీఆర్ ఫ్రెండ్స్ విత్ డెత్. ఓకే, ఎలాగుంటుంది అంటే జస్ట్ లైక్ ఐ సెడ్, డెత్ కమ్స్ టు ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఆన్ దిస్ డెత్ ఆన్ దిస్ ఎర్త్. And how are you going to die? Just like I said, fighting for the ashes of your fathers and the temples of your gods. There is no better way a man can die. Yeah, absolutely. మీరు కాలేజ్కి వెళ్తూ బైక్ మీద నుంచి కూడా స్లిప్ అయి చనిపోవచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో బట్ ఇఫ్ యు ఆర్ రియలీ డైయింగ్, డైడ్ ఫర్ ఎ గుడ్ రీజన్, డైడ్ ఫర్ ఎ గుడ్ కాజ్. అండ్ సి, ఐ రియలీ హ్యావ్ టు సెల్యూట్ ది ఫ్యామిలీస్ ఆఫ్ ఆల్ ది బ్రేవ్ హార్ట్స్. చెప్పడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ నేను పాడ్కాస్ట్ లో డెత్ గురించి ఎంత మాట్లాడినా, వన్స్ వెన్ వీ హ్యావ్ టు బ్రేక్ దట్ న్యూస్ ఫ్యామిలీకి చెప్పాల్సి వచ్చినప్పుడు, ఇట్స్ రియల్లీ ఎ పెయిన్ఫుల్ థింగ్. బట్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఎలాగా చెప్తామంటే, వీ హ్యావ్ అవర్ ఆర్మీలో ఎవరైతే ఆఫీసర్స్ వాళ్ళ వైఫ్స్ ఉంటారో, దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఆర్మీ. ఎందుకంటే వార్కి వెళ్ళినప్పుడు ఇట్స్ ఓన్లీ ది వైఫ్స్ హూ ఆర్ గోయింగ్ టు స్టే బిహైండ్. సో దే హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్. సో అలాంటి టైంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే, ద సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ వైఫ్, షీ కాల్స్ ది లేడీ, ఎవరైతే చనిపోయారో వాళ్ళ వైఫ్కి కాల్ చేసి బ్రేక్ చేయడం. మాకు ఒకవేళ వాళ్ళ వైఫ్ హ్యాండిల్ చేయలేదు అని అనుకున్నప్పుడు, ద సీనియర్ మోస్ట్ ఆఫీసర్ కాల్స్ ది ఫాదర్ ఆర్ ది పేరెంట్స్ ఆఫ్ ది martyr and we break the news to them, and before we send them, we give them gun salutes with all military honors. We send them ఈవెన్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్. ప్రతి జిల్లాలో మీకు జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డ్ అని ఉంటుంది. అవును, ప్రతి జిల్లా చూసాను. అండ్ ఆర్మీ వెటరన్స్ ఎవరైతే ఉన్నారో ఈ కమ్యూనిటీ, దిస్ కమ్యూనిటీ ఈస్ వెరీ మచ్ కనెక్టెడ్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఏ బెటాలియన్ లో ఉన్నారు మీరు బతుకున్నప్పుడు, ఆ బెటాలియన్ ఎప్పుడు మీతో కాంటాక్ట్ లోనే ఉంటుంది. సో మేము ఎప్పుడు we call them Veer Naris. The mothers and wives of martyrs, we call them Veer Naris. So yearly at least once Veer Naris ని మేము కలుస్తాం. లేకపోతే we send somebody from the battalion to their homes. అంత బాగుందా, కరెక్ట్ గానే ఉందా అంటే. సోల్జర్స్ కూడా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఒకే రీజియన్ నుంచి వస్తారు. సో అక్కడ వాళ్ళ నైబర్స్ ఉంటారు హూ ఇస్ అలైవ్. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కంటిన్యూస్ లో కాంటాక్ట్ లో ఉంటుంది. ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది వచ్చినా పెన్షన్స్ లో కానీ, లేకపోతే వాళ్ళ డాక్యుమెంటేషన్ లో ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఇట్ ఇమీడియట్లీ గెట్స్ టు అవర్ నోటీస్. మా దగ్గరికి వెంటనే అవి వచ్చేస్తాయి. సో ఆర్మీ ఈజ్ ఎ ఫ్యామిలీ. Dying for 130 crore Indians. Yes, it's a family. We are, చెప్పాను కదా, brotherhood. When there is brotherhood, their family is also our responsibility. After everything, I want to ask you one thing. ఏంటంటే, ఇప్పుడు మీరు మిలిటరీలో ఎంతకాలం సర్వ్ చేసి మిలిటరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, when you are retired, what are the perks that you enjoy? See, perks అంటే we'll see both in materialistic and non-materialistic way. Okay, when you join the army, the biggest perk you have is serving the nation. You are not, I want to repeat what General Bipin Rawat used to say. మీకు ఉద్యోగం కావాలి, లేకపోతే గవర్నమెంట్ జాబ్ కావాలి అని అనుకుంటుంటే, ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు ది ఆర్మీ. ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ. రైట్. బికాజ్ ఇక్కడ చేసేది మీరు జాబ్ కాదు, ఇక్కడ చేసేది మీరు సర్వీస్. ఆర్మీలోకి వచ్చే వాళ్ళు ఎవ్వరు కూడా పర్క్స్ గురించి ఆలోచించి అయితే రారు ఎక్కువ మంది. అట్లీస్ట్ ఇన్ ది
నేను చూసినంత దాంట్లో దే ఆల్వేస్ కమ్ విత్ ఎ పర్పస్ దట్ దే వాంట్ టు సర్వ్ ది నేషన్. పర్క్స్ ఆర్ కాంప్లిమెంటరీ. రైట్. నేను చాలా మంది సోల్జర్స్ని ఎలా చూశాను అంటే, నాకు ఆకలి వేసినప్పుడు మీరు అన్నం పెట్టండి, ఐఎమ్ స్టిల్ రెడీ టు సర్వ్ దిస్ నేషన్. అలాంటి మోటివేషన్ ఉన్న సోల్జర్స్ని కూడా నేను చూశాను. రైట్. యూ గెట్ టు యాజ్ అన్ ఆఫీసర్, యాజ్ ఎ మేజర్, ఒక మనిషికి అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటి, విచ్ హీ కాంట్ బై, దట్ ఈస్ లాయల్టీ. Loyalty can never be bought. Loyalty and respect is always earned. Yes. You get these both of these in the army. You have 200 soldiers under you with one command of yours. They are ready to put down their lives fighting the enemy. Right. I don't think there is any other job where you can get 200 loyal men. Right. At the age of 25, 26. This is the first perk you have. But again, it comes with a responsibility. Right. Which orders are good. Right. And second, నాకు ఒక విషయం అర్థం కాదు ఏంటి అంటే, వీ ట్రావెల్ ఆల్ అరౌండ్ ది వరల్డ్ బట్ వీ ఫెయిల్ టు రియలైజ్ హౌ బ్యూటిఫుల్ ఇండియా ఈజ్. ఇది నా బిగ్గెస్ట్ డిసాటిస్ఫాక్షన్ మేజర్. నాకు మార్క్ ట్వైన్ ఏమంటాడు తెలుసా, ఇట్ టేక్స్ ఎ లైఫ్ టైమ్ టు ట్రావెల్ ఇండియా, టు ట్రావెల్ ద వరల్డ్, బట్ ఇట్ టేక్స్ టూ లైఫ్ టైమ్స్ టు ట్రావెల్ ఇండియా. మీకు ఇక్కడ లేని టెరైన్ లేదు. మీకు ఓషన్స్ కావాలా, బీచెస్ కావాలా, మౌంటైన్స్ కావాలా, జంగల్స్ కావాలా, డెజర్ట్స్ కావాలా, యూ ఆస్క్ ఫర్ ఇట్, వీ హ్యావ్ ఇట్. And through Indian Army, you get this best experience. Best of the best experience. Absolutely. Travelers go to LLN places. Absolutely. You go and you can visit the beauty of this country. That is the second perk you have. Right. The third perk, the brotherhood that you have, the brothers you have. నేను చాలా మంది సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్ని కలిసినప్పుడు వాళ్ళ పిల్లలు మ్యారేజెస్ ఉంటాయి కదా, వాళ్ళ చుట్టాల కన్నా ఎక్కువ మంది వాళ్ళ ఆర్మీ బ్యాచ్మేట్స్, వాళ్ళ కోర్స్ మేట్ అటెండ్ అవుతారు. దట్ ఈస్ వాట్ యూ గెట్. యూ గెట్ ఎ ఫ్యామిలీ which is beyond blood. So these are the non-materialistic perks that you have in the army. When it comes to materialistic, so you have this canteen facilities. General ga army lo enti ante అందరూ ఏమనుకుంటా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అనుకుంటారు. నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ ది ఆర్మీ. మీ శాలరీస్లో కూడా ట్యాక్స్ కట్ అవుతుంది, ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం క్యాంటీన్లో కూడా మీకు ఫ్రీగా మందు దొరకడాలు ఇవేం ఉండదు. యూ గెట్ థింగ్స్ అట్ ఏ మచ్ సబ్సిడైజ్డ్ ప్రైస్. ఇక్కడ ఏదైనా 1000 ఉంటే అక్కడ మీకు ఒక మేబీ 700, 750కి దొరకచ్చు, అంతే తేడా ఉంటుంది. మీకు ఇక్కడ 1000 ఉన్నది అక్కడ 150కో 100 రూపీస్కో దొరకదు. సో ఈ పర్సెప్షన్ అనేది బయటికి తీసేయాలి జనాలు. బేసిక్లీ చిన్న ట్యాక్స్ ఎగ్జామ్షన్ తో మీకు ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా కాదు, సబ్సిడైజ్డ్ రేట్స్ అంతే. బట్ వన్ గుడ్ థింగ్ ఈజ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఈస్ గోయింగ్ టు గెట్ మెడికల్ ఫెసిలిటీ అండ్ యువర్ కిడ్స్ ఆర్ గోయింగ్ టు గెట్ స్కూల్ ఫెసిలిటీస్. రైట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది, ఈ రోజుల్లో మనం, ఇంతకుముందు మనం ఏమనేవాళ్ళం, అన్నిటికన్నా బేసిక్ ఎసెన్షియల్స్ ఏంటి, రోటీ, కపడా, మకాన్. ఇప్పుడు ఇంకో 2 యాడ్ అయినాయి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సో ఆల్ దీస్ 5 థింగ్స్ ఆర్ ఇంక్లూడెడ్ టు యూ, విచ్ ఆర్ ప్రీమియం. అంటే ప్రీమియం అంటే మీకు బేసిక్ కాదు, మంచి మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. గ్రౌండ్ ఉన్న స్కూల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి, కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి, విచ్ ఆర్ అఫిలియేటెడ్ టు సెంట్రల్ ఫోర్సెస్. ఆ తర్వాత మీకు మిలిటరీ హాస్పిటల్స్ ఉన్నాయి, మీకు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి మీకు దాన్ని ఏమంటారు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ వరకు. there is a hospital in Srinagar which is called 92 base hospital. Kashmirలో the main hospital is 92 base hospital. అక్కడ మీరు అక్కడికి ఎలాంటి కండిషన్స్లో జనాలు వస్తారు అంటే, అక్కడ మనకి గురేజ్ సెక్టర్ అని ఉంటుంది కాశ్మీర్లో. క్లైమేట్ ఈజ్ వెరీ హార్ష్. రైట్. ప్రతి వింటర్లో ప్రతి సెకండ్ డే ఒక హెలికాప్టర్ అక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆ వెదర్ కండిషన్స్లో చాలా కష్టం టు ఫ్లై దేర్ ఆల్సో. అలాంటి చోట్ల నుంచి ఎవరైతే హై ఆల్టిట్యూడ్లో ఏదైనా ఇష్యూస్ వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళని దే బ్రింగ్ ఇట్ టు 92 బేస్ హాస్పిటల్. 92 బేస్ హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఎవరన్నా ఆల్రెడీ చనిపోయి వచ్చినా కానీ దే డోంట్ డిక్లేర్ దమ్ డెడ్, దే అగైన్ సిట్ ఆన్ హిమ్. ఐ హావ్ సీన్ కేసెస్, ఆర్మీ డాక్టర్స్ జనాలు గుండెల మీద కూర్చొని ఆల్రెడీ చనిపోయిన వాళ్ళని ఆల్మోస్ట్ 1.5 hours ట్రై చేసి మళ్ళీ రివైవ్ చేసిన చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అలాంటివి. డాక్టర్ సిట్టింగ్ ఆన్ లిటరల్లీ పేషెంట్స్ చెస్ట్, వాళ్ళకి సిపిఆర్ ఇవ్వడం, వాళ్ళకి షాక్స్ ఇవ్వడం ఫర్ 1.5 hours కంటిన్యూస్లీ. We understand as soldiers, I don't think there is anybody else who can understand జీవితం యొక్క వాల్యూ ఏంటి, వాల్యూ ఏంటి. సో ఆ వాల్యూ మాకు తెలిసింది ఎంత తెలుస్తో అది అప్లై కూడా అంతే అవుతుంది. సో లాస్ట్ మూమెంట్ వరకు మేము ఏం ట్రై చేస్తామంటే నో మ్యాన్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్. రీసెంట్గా అంతేందుకు ఒక రీసెంట్ ఇన్సిడెంట్ చెప్తాను. ఒక ఆపరేషన్ అయింది లాస్ట్ ఇయర్ October 2023లో. మౌంటైనీరింగ్ ఎక్స్పెడిషన్కి వెళ్ళారు ఆర్మీ వాళ్ళు ఒక ఎక్సర్సైజ్లో. అక్కడ అవలాంచ్ వచ్చింది,
అందులో 3 మంచులో కూరుకుపోయారు. ఎగ్జాక్ట్లీ 3 to 4 days బ్యాక్, ఆఫ్టర్ 8 months, అక్టోబర్ ఇప్పుడు జూలై నడుస్తుంది. అవును. బ్రిగేడియర్ ఎస్ఎస్ షెకావత్, హీ లెడ్ ఎ టీమ్, ఆల్మోస్ట్ దాన్ని ఏమంటారు 3 days డే అండ్ నైట్ కష్టపడి స్నో మొత్తాన్ని తీసేసి ఆ బాడీస్ని రిట్రీవ్ చేసి దే గేవ్ ఇట్ టు దేర్ ఫ్యామిలీస్. వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు, బట్ దట్ ఈస్ వాట్ ది బ్రదర్హుడ్ యూ గెట్. మీకు పర్క్సే ఇంపార్టెంట్, నాకు మానిటరీ పర్క్సే ఇంపార్టెంట్ అనుకుంటే ప్లీజ్ డ్రాప్ యువర్ ప్లాన్. నో ఆర్మీ, ప్లీజ్ గో టు యుఎస్. అలా కాదు, ఇఫ్ యూ వాంట్ టు గివ్ యువర్ సమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ which you can be satisfied for your whole life, then join the army. ఆర్మీలో ఏమంటారంటే the first question army asks is, do you have it in you? If you have it in you, you are welcome. So thank you so much, Major. I want to conclude by saying something. ఇప్పుడు generations back history books open చేస్తే we look at all these warriors, kings, big names what we hear around the world, India. ఇప్పుడు కనుక మీరు అదే పొటెన్షియల్లో ట్యాపింగ్ చేయాలనుకుంటే యాజ్ ఎ మ్యాన్, ఇఫ్ యూ వాంట్ టు ట్యాప్ ఇన్ టు దట్ పొటెన్షియల్, గో టు ది ఆర్మీ. ఇప్పుడు కనుక మీకు నిజంగా ఆర్మీ మీద ఇంట్రెస్ట్ లేకపోతే కనుక గో టు స్పోర్ట్స్, ట్రై ప్లేయింగ్ స్పోర్ట్స్, ఎంజాయ్ దట్ థింగ్. అది ఆ అడ్రినాలిన్ జంక్కి మీరు అయితే కనుక యూ కెన్ అచీవ్ లాట్ ఇన్ లైఫ్. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. యాజ్ మచ్ యాజ్ మెంటల్ గా మీరు ఎంత టఫ్ ఉన్నా, అంటే మీరు చదువులో ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నా కానీ వితౌట్ ఫిజికల్ యాక్టివిటీ, దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ రిసోర్స్ దట్ యూ హ్యావ్. దిస్ బాడీ ఈస్ ది బిగ్గెస్ట్ రిసోర్స్ యూ హ్యావ్. టేక్ కేర్ ఆఫ్ ఇట్, యూజ్ ఇట్ టు యువర్ ఫుల్ పొటెన్షియల్. బిఫోర్ ఎండింగ్ దిస్ పాడ్కాస్ట్, మన తెలుగు వాళ్ళందరి తరపు నుంచి ఎంతో మంది తెలుగు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు కార్గిల్ వార్లో. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. సో ఆన్ ది అకేషన్ ఆఫ్ 25 years ఆఫ్ కార్గిల్ విజయ్ దివస్, లెట్స్ రిమెంబర్ దెమ్ and send our good wishes and sympathies to their families. And thank you for everything they have given to us. Big thanks. Yes. Thank you, Major. Thank you so much. Thanks for your time. Jai Hind.